శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శాస్త్రాబ్ధిపారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థగురుం భద్రౌగదాయకం. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆస్తిక మహాదేవులకు, శంకర భక్తులకు, శంకర కింకరులకు స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనం ఈ కాల్ స్పెసిఫిక్గా దీని ముఖ్య ఉద్దేశము శంకర నిందా నిర్మూలన. శంకర నిందా నిర్మూలనకు అందరూ కంకణ బద్దులమై పాటుపడదామని మాటిచ్చిన వారందరూ ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య అనేక సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే వీరికి శాస్త్ర పాండిత్య చర్చలు చేసే ధైర్యము దమ్ము లేదు కాబట్టి సోషల్ మీడియా వేదికగా అనేక అవాకులు చవాకులు పేలుతూ, ముఖ్యంగా శంకర నిందన ప్రతినిత్యం అదే పనిగా చేస్తున్న వారికి ఒక గట్టి హెచ్చరికగా, అంటే వారు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా వేదికగా మనం ఇష్టానుసారంగా వాగితే మాట్లాడేవారు లేరు, ఎవరు వినట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారు. మన దురదృష్టవశాత్ ఏమిటంటే శంకర్ల పేరు చెప్పుకున్నటువంటి అనేక ఉద్దండ పండితులు, శ్రేష్ఠులు, సమాజంలో ఉన్నటువంటి గొప్ప జనులు కూడా కొందరు మాట్లాడారు, తప్పులేదు అందులో, కొందరు బయటికి వచ్చి మాట్లాడారు, అనేకులు ఇంకా మాట్లాడవలసి ఉంది. వారి వ్యక్తిగత కారణాలు అనుకోవచ్చు, లేదా ఇంకేమైనా ఇతర కారణాల దృష్ట్యా వారు చాలామంది మాట్లాడలేరు, వారు మాట్లాడతారు అని అనుకుందాము. కానీ మనం లౌకికులుగా, లేదా కొందరు పండితులు కూడా ఉన్నారు ఇందులో, మన చేతనైన శంకర సేవగా ఈ శంకర నిందకులకు ఒక హెచ్చరికగా ఈ మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. ఇందులో వచ్చిన మీకు అందరికీ మరోమారు శంకర నిందా నిర్మూలన గ్రూప్ తరఫున స్వాగతం పలుకుతూ ఈ కంటెక్స్ట్ సెట్ చేశాను. ఇందులో అందరూ స్టార్ట్స్ ఫ్రమ్ లలిత కృష్ణ శాస్త్రి గారు నుంచి స్టార్ట్ చేసుకుని అందరూ ఒక్కొక్క 5 నిమిషాలు మాట్లాడండి. ఇందులో ముఖ్యంగా ఏ మొహమాటము లేదు. చిన్నజీయర్ స్వామి గారు, వారి అనుయాయులు, వారి శిష్యగణం అనుకోండి, లేదా వారి భక్తిజనం అనుకోండి, వారు చేసేటువంటి శంకర నిందనపై ఖండించడమే మా ఉద్దేశం. శంకర నిందనకి ఏమాత్రము సహించేది లేదు, అది ఎవరైనా పర్వాలేదు. కానీ ముఖ్యంగా ఈ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటిది ఈ జియర్ వారి శిష్యగణం కాబట్టి వారిని ఖండిందామని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నాము. ముందుగా లలిత కృష్ణ శాస్త్రి గారికి దయచేసి, అయ్యా మీరు మొదలు పెట్టండి. మీరు శ్రీకారం చుడితే అందరం ఫాలో అవుతాము. ముందు మీరు మీ పరిచయం చేసుకొని మీ ఈ శంకర నిందపై మీ అభిప్రాయము, మీరు ఏ విధంగా ఖండిద్దాం అనుకుంటున్నారు, ఇంకేమైనా కార్యాచరణ ఉంటే చెప్పవలసిందిగా కోరుతుంది. తప్పకుండానండి. చాలా చాలా సంతోషం అండి. ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా శంకరులు నింద చేసేటువంటి వాళ్ళకి ఇదొక గుణపాఠం కావాలని నేను మనసా వాచా కర్మణ ఆది శంకరాచార్య స్వామి వారికి ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా రీసెంట్గా ఈ సమతా కుంభలో అచ్యుతరామనాయ పీఠాలు స్థాపన చేయలేదు, అందరూ చూసిందే, మళ్ళీ ఒక చిన్నగా చేయలేదు, ఇది వేద విద్యారణ్య వారు స్థాపన చేశారు అని ఒక అనవసరమైనటువంటి ఒక వాక్యం చెప్పారు. అసలు ఎవరికి సంబంధం లేదు. అటువంటి వాక్యం చెప్తూ చరిత్ర అలా లేదు అని చెప్పి ఏవో చెప్పుకుంటూ వచ్చారు. చరిత్ర గురించి మాట్లాడితే మనకి క్లియర్గా అనేక ప్రమాణాలు ఉన్నాయి. మాధవీ శంకర విజయం కనుక చూస్తే దాంట్లో శృంగేరిలో సాక్షాత్ ఆది శంకరాచార్య స్వామి వారే స్థాపన చేశారని చెప్పి క్లియర్గా ఉన్నది. వాళ్ళకి ఆ గ్రంథం కావాలంటే మనకి శృంగేరి వెబ్సైట్లో కూడా దొరుకుతుందండి, అన్ని లాంగ్వేజెస్లో ఉన్నది. కాబట్టి మనము ఏం జరిగిందంటే ఇక్కడ ఊరకున బురద జల్లడం మీరు కడుక్కోండి అని చెప్పడం లాగా ఉన్నదండి వీళ్ళకి. అసలు అవసరం ఏముందండి శంకరాచార్య స్వామి వారి గురించి మాట్లాడటానికి? ఏమి సందర్భమే కాదు. కానీ ఊరకనే ఏదో ప్రమాణం, ఏదో ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుంది మాట్లాడారు. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళకి ఎవరైనా సరే సాధారణంగా మనుషులకి అసూయ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ఎందుకు అసూయ అంటే, నాకేది దక్కలేదో ఎదుటి వాళ్ళకి దక్కుతుంటే దాన్ని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన విధుశేఖర భారతి మహాస్వామి వారు సాక్షాత్ ఆది శంకరాచార్య స్వామి స్వరూపంగా వారు ఏ విధంగా అయితే ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన నడిచి ధర్మస్థాపనం చేశారో, ప్రస్తుత కాలంలో అదేవిధంగా వారి యొక్క
సంకల్పంలో భాగంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, వీరు కూడా ఆ విధంగా నాసైతే హిమాచల పర్యంతం తిరుగుతూ ధర్మస్థాపనం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు చేయలేక, వాళ్ళకి చేతకాక, ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని ఓర్చుకోలేక ఈ విధంగా ప్రేలాపనలు చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు జగద్గురువులు సమతా కుంభలోనే ఇటువంటి దుష్ట బుద్ధితో ఇటువంటి పనులన్నీ సమతా కుంభలోనే జరుగుతున్నాయి. అసలు ఆ సమతా కుంభ పెట్టింది దుర్ముహూర్తంలో పెట్టినట్టున్నారో ఏమిటో అది వేరే విషయము. తర్వాత ఈ సమతా కుంభలోనే ప్రపంచంలో ఒకళ్ళే జగద్గురువులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారని కూడా మాట అన్నారు ఒకనొక సందర్భంలో. జగద్గురువులు అంటే ఏమిటండి? వాళ్ళు జగత్తుకంతా ఉపయోగపడే పని చేసే వాళ్ళని జగద్గురువులు అంటారు. నేను పామర భాషగా చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఎవరినైతే జగద్గురువు అని చెప్పారో ఆ జగద్గురువులు ఓన్లీ తమిళనాడు రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళేనండి. ఇక నేను భాష తీసుకురావట్లేదు, కానీ జగద్గురువులు అనే పదానికి అర్థం చెప్పడానికి నేను తీసుకొస్తున్నాను. వాళ్ళు తమిళనాడులోనే అనేక రకాలుగా పాసురాలని తమిళ భాషలో రాసుకున్నారు. ఈ తమిళ భాష వాళ్ళు నార్త్కి వెళ్తే వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? ఆ కాలంలో శంకరులు ఉన్న కాలంలో అంతా కూడా వేద భాష అయినటువంటిది, దైవ భాష అనేటువంటి సంస్కృతంలోనే అంతా ఉండేది. కాబట్టి వారు ఏ గ్రంథ రచన చేసినా వారు కేరళ వాళ్ళ ఉండి కూడా వారి లాంగ్వేజ్లో ఏమి చేయలేదండి. వాళ్ళు దైవ భాష అయిన సంస్కృతంలోనే పామరుల నుంచి పండితులకు అర్థమయ్యే విధంగా అనేక రకాల గ్రంథాలన్నీ రాసి అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి గణపతి దగ్గర నుంచి మొదలుకుంటే అందరి దేవతల్ని బ్రహ్మమయంలాగా చూస్తూ అందరికీ రాశారండి. అందుకని వారు జగద్గురువులు అయ్యారండి. వీళ్ళు ఏమున్నారండి? ఒకటి చెప్పమనండి, నేను చెప్తాను. శంకరాచార్య స్వామి వారు గణేష పంచరత్న స్తోత్రం రాశారు, శారదా భుజంగ స్తోత్రం రాశారు, తర్వాత లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని చాలా ఉన్నాయండి. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక దక్షిణామూర్తి స్తోత్రం అని, కనకధారాస్తవం అని. కనకధారాస్తవం అంటే లక్ష్మీ వారి గురించే. వారు అంతటా ఉన్నది ఒకటే అని చెప్పి చూసి చేసినటువంటి మహనీయమూర్తి అండి వారు. వీరికి ఒకటి చెప్పమనండి, మచ్చుక్కి రోజు నిత్య పారాయణ గ్రంథంలో ఒక్క గ్రంథం పేరుని చెప్పమనండి. ఎవ్వరికి ఉపయోగపడినటువంటివి, ఎవ్వరికి ఏమి పనికిరానటువంటివన్నీ కూడా చేసి వారందరికి వారే ఒక స్వయం గురువుల్లాగా వాళ్ళే మెళ్ళో ఒక ట్యాగ్ లాగా వేసుకొని మేమే జగద్గురువులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తిరగటంలో తప్పేం లేదు, కానీ మేమే జగద్గురువుని ఎదుటి వాళ్ళని నిందించడంలోనే వస్తుందండి తప్పు. కాబట్టి ఇటువంటి నిందలను ఇప్పటికైనా ఆపి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తే ఇటువంటి ఏ దోషం రాకుండా వారు అనుగ్రహిస్తారని నా భావన అండి. నేను ఇంతటితో నా వాక్యం నేను పరిసమాప్తి చేస్తున్నాను. శారదే పాహిమాం శంకర రక్షమాం. అశ్వత్థనారాయణ శర్మ గారు, దయచేసి మీ అభిప్రాయాన్ని తెలపండి. సదాశ్వసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. సాధారణంగా ఒక నిందా వాక్యాలు ఎప్పుడు మన నోట్లోంచి బయటకు వస్తాయి అని మనం కొంచెం ఆలోచన చేసి చూస్తే, మన నోట్లోంచి వచ్చే ప్రతి వాక్యము అది మంచా చెడా అనే విషయం పక్కకు పెడితే, ఆ వాక్యము మన విజ్ఞతను, అంటే మనలో ఉన్న విజ్ఞానాన్ని చూపెడుతుంది. మనం మాట్లాడే మాటలు ధర్మ విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా ఉన్నాయి అంటే మన బుద్ధి ఏంటి అనేది కూడా ఆ వాక్యాలే ప్రకటింపజేస్తాయి. వాటికి ప్రత్యేకంగా మనము కష్టపడి ఏమిటి వీడి ఆలోచన, వీటి బుద్ధి ఏమిటి అని చెప్పాల్సిన అవసరం లేదు. అర్థం బుద్ధ్వా శబ్ద రచన అని అంటారు కదా. అర్థం తెలియకుండా ఎవడు మాట్లాడు ప్రపంచంలో. అట్లా ఒక మాట మాట్లాడుతున్నారు అంటే వారు ఏమి ఆలోచించి మాట్లాడుతున్నారు అని మళ్ళీ వారు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినంత అవసరం మళ్ళీ ప్రత్యేకంగా ఉండదు. సాధారణంగా అది ఎవరో పామరులు ఆ మాట మాట్లాడారు అంటే సరే, దానికి ఒక విషయము తర్వాత ఆలోచిద్దాము, వాళ్ళు ఎవరో తెలియకుండా మాట్లాడారు అనుకోవచ్చు. వారికి వారే సరే, ఇప్పుడు వారు సమస్త వైష్ణవానికి వారు ఆధారంగా ఉన్నారా లేదా అనే విషయం పక్కకు పెడితే, ఇప్పుడు ఒక వైష్ణవ పీఠాన్ని పెట్టుకొని సమతా కుంభ్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నప్పుడు వారిని అనుసరించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా కానీ ఆ స్థానంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఆదిశంకరుడు 32 సంవత్సరాలే బతికారు. అంతకు ముందు ఎప్పుడైతే మొట్టమొదటి ప్రతిష్ఠ చేశారో ఆ రోజున వారు మాట్లాడిన మాటలు. రామానుజుల వారు చాలా కాలం బతికారు, 90 ఏళ్ళలో 92 ఏళ్ళలో బతికారు. అట్లాగే ఆ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠ చేయలేదు. ఇట్లా ఏవో పాపం వారు మాట్లాడుతున్న మాటల్లో వారికి అంటే మరి వారికి ఎట్లా చరిత్ర బోధించడం జరిగిందో, మరి వారు ఎటువంటి గ్రంథాలను అధ్యయనం చేశారో, ఇది ఏమవుతుందంటే చివరికి
నేను ఏదైనా ఒక అపస్వరం చెప్పాను అనుకోండి, ఎవరి దగ్గర వీడు చదువుకుంది అని గురువు గారిని దూషిస్తారు ముందు. అంటే మన విజ్ఞత, మన బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము డైరెక్ట్ గా మన అజ్ఞానాన్ని బయటపెట్టడమే కాదు, మన పూర్వీకులైన వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి తీసుకెళ్తుంది. అది మొన్న చాలా సుస్పష్టంగా ఎక్కడ చెప్పారు అంటే, నాకు కొంచెం సంతోషము అనిపించింది ఒక మాట వారు అన్నది. శంకరులు ఎక్కడా కూడా వారు ఇబ్బంది పడలేదు, చాలా సుస్పష్టంగా మహావిష్ణువు గురించి చెప్పారు. రామానుజులే పాపం అక్కడక్కడ వారు ఎక్కడో కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోయారు అన్నట్టుగా వారు మాట్లాడారు. మరి ఒక చోట కాంప్రమైజ్ అయిన వ్యక్తి ఎన్ని చోట్ల వారు కాంప్రమైజ్ అయిపోయి ఉంటారో మరి ఏమిటో. మరి వారు స్వయంగా అంత సమతా కుంభు పెట్టి, అంత పెద్ద విగ్రహాన్ని పెట్టి స్వయంగా గురువునే అవమానించే స్థాయికి వెళ్ళడం అనేది అది నిజంగా చాలా భయంకరమైన వ్యవహారం. అది చాలా హాస్యాస్పదం. సరే, శంకరులను మహావైష్ణవులు అన్నారు. ఆ వైష్ణవులు అనే పదంలో ఎటువంటి వైష్ణవులు అన్నారో మనకు కావాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనకి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టుగా జగద్గురు శబ్దం చేత ఆ వాచ్యులు, అంటే ఈ జగద్గురు శబ్దం చేత చెప్పబడాలి అంటే విధుశేఖర భారతీ స్వామి వారు కూడా చాలా చోట్ల చెప్పారు. మనకి కో గురువు అంటే అధిగత తత్వజ్ఞ అని కూడా వాటి ఎన్నో ప్రమాణాలు సాక్షాత్తుగా గురువులే, జగద్గురువులే చెప్పిన తర్వాతకి దాన్ని మళ్ళీ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రెండవది, ముఖ్యంగా జగద్గురు శబ్దం చేత సందుల్లో బొందుల్లో ఉండే వాళ్ళు కూడా జగద్గురువులు అవుతారు అని మునుపు ఒక మాట మాట్లాడిన విషయంలో, అట్లాంటి వాళ్ళకి కూడా మా గురువు గారు జగద్గురు అయ్యారు అంటే సందులో బొందుల్లో ఉండేటువంటి నీచులకి కూడా మా గురువు గారు జగద్గురు అయ్యారు అనే మాట మాట్లాడినప్పుడు అట్లా కూడా మళ్ళీ ఒక రకంగా వాళ్ళ గురువుని వారే అవమానించాల్సిన దుస్థితి వచ్చి పడింది. సరే, అసలు జగద్గురు శబ్దంతో మేము చెప్పుకుంటాము అంటే చెప్పుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఆదిశంకరులు జగద్గురువులు అంటే 6 మతాలను స్థాపించి అనేక స్తోత్రాలను, ప్రస్థానత్రయాన్ని రచించి అన్ని మతాలకి, వైష్ణవానికి స్తోత్రాలు రాశారు, శైవానికి స్తోత్రాలు రాశారు. వాళ్ళందరూ ఉద్ధరించబడడానికి అన్ని మార్గాలు చూపెట్టారు. అందువల్ల అన్ని రకాల మార్గాలలో ఉన్న వాళ్ళని ఉద్ధరింపజేసేటట్టుగా ఇంత మార్గాన్ని చేసి అనేక దార్శనికులతో వారు వాగ్వాదం చేసి అందరి ద్వారా వారు జగద్గురువు అనేటువంటి మన్ననను పొంది మనందరికీ ఈనాడు ఒక మార్గదర్శకులుగా శంకరులు ఉన్నారు. మరి ఈనాడు వీరు ఎన్ని మతాల వారికి మార్గదర్శనం చేయగలుగుతున్నారు? పోనీ వీరు గురువులుగా భావించేటువంటి వడగలై సంప్రదాయం వారు వీరిని ఏమైనా గురువుగా స్వీకరించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోనీ వైఖానసులు ఏమైనా వీరిని గురువుగా స్వీకరించే అవకాశాలు ఉన్నాయా? మరి వీళ్ళ స్వయంగా ఉన్న వైష్ణవుల్లోనే అవకాశాలు లేనప్పుడు జగద్గురు శబ్దం ఎట్లా వీళ్ళకి అది సెట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. సరే, పెట్టుకుంటే ఉంది, నేను సత్యనారాయణ స్వామిని అని చెప్పుకుంటే నేను సత్యనారాయణ స్వామి వారిని అయిపోతానా? సరే, ఆ విషయం తర్వాత వారు ఏదో పాపం వారి సంతోషంలో వారు అన్నారు, మంచిదే, వారు ఆ స్థాయికి ఎదగాలి అని నేను కూడా ప్రార్థన చేస్తాను శంకర పరమాత్మని. వారు పూజించే విష్ణువునే నేను కూడా ప్రార్థన చేస్తాను ఆ స్థాయికి రావాలి అని. ఇక అద్వైత సంప్రదాయంలో నారాయణం పద్మభువం అని చెప్పి మొదలుపెట్టి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి అద్వైత వేదాంత స్థితిని ఉపదేశం చేసే గురువులలో మొట్టమొదటి స్థానంలో మనము నారాయణున్నే ప్రార్థన చేస్తున్నాం కదా. నరాణం సర్వేషాం అయనం అని కూడా చెప్తున్నాం కదా, సర్వ జీవులకు ఆధారమైన వాడు అని కూడా చెప్తున్నాం కదా. అటువంటి నారాయణుణ్ణి వైకుంఠానికి మాత్రమే పరిమితం చేసి ఈయన మాత్రమే నారాయణుడు, ఈయన లేకపోతే ఇంకా వేరే లేదు అనేటువంటి దాంతో చెబుతూ సర్వవ్యాపకత్వాన్ని ఎట్లా వీళ్ళు చెప్పడం కుదురుతుంది? సర్వవ్యాపకత్వాన్ని సర్వ జీవుల యందు, సర్వ విషయాల యందు ఎక్కడ ఆయన లేని స్థానం అంటూ లేదు. చరముల యందు అచరముల యందు సర్వత్రా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. నరాణం, నరశబ్దం చేత సమస్తమైనటువంటి జడ చైతన్య వస్తువులన్నిటినీ స్వీకరిస్తున్నాం, అన్నిట్లలో ఆయనే ఉన్నాడు. ఇక మనకి గౌడపాదుల వారు చెప్పిన వాళ్ళల్లో చెప్పినటువంటి మాండుక్యోపనిషత్తులో కూడా పరస్పరం విరుద్ధ్యంతే తైరయం త విరుద్ధ్యతే, మేము ఎప్పుడు కూడా వారితో విరోధం పెట్టుకోవట్లా, మాకు అందరూ కావాలి. అందుకనే అన్ని మతాలను మేము స్వీకరించాం, అందరినీ గౌరవిస్తున్నాం, ఈనాటికి కూడా గౌరవిస్తున్నాం. కానీ ధర్మానికి కానీ ధర్మబద్ధమైనటువంటి శాస్త్ర విషయాలను కానీ అడ్డగోలుగా మాట్లాడుతూ ఎటువంటి తలాతోక లేని పరిస్థితులను తీసుకొచ్చి ఇప్పటికే హిందూ సమాజం అనే పేరుతో వైదిక ధర్మం మీద జరిగేటువంటి దాడి ఒకవైపు, హిందువులం అనే పేరుతో వేద ధర్మానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఒకవైపు,
హిందూ ధర్మం అనే పేరుతో అసలు లేని మాటల్ని హిందువుల్లో ఉన్నాయని చెప్పినటువంటి కొంతమంది వేద భాష్యాలను కూడా అడ్డదిడ్డంగా మార్చి రాసిన వాళ్ళు ఒకవైపు, ఇందులోనే ఇన్ని రకాల ముఖాలతో హిందుత్వం నిర్వీర్యమైపోతున్న సందర్భంలో జగద్గురువులు ఆనాడు మొత్తము ఆసేతు శీతరగము తిరిగి ఏ విధంగానైతే పూర్తిగా అద్వైత సంప్రదాయం ద్వారా భారతావనిని ఒక కట్టగట్టారో, నేడు విధుశేఖర భారతీ స్వామి వారు తిరిగినటువంటి ఆ పాదయాత్ర చూస్తే నాకు కంటి ముందు అదే కనిపించింది. అలా ఉత్తరాది లేదు, దక్షిణాది లేదు, ఎక్కడికి వెళ్ళినా వారికి జరిగినటువంటి ఉపచారాలు, వారికి జరిగిన వైభోగము, వారికి కలిగినటువంటి వ్యవహారాలు చాలా గొప్పగా కళ్ళ ముందు మనం చూస్తూనే ఉన్నాం. అన్నిట్లలో కూడా వారి పాండిత్యము, వారు మాట్లాడే మాటలు సాక్షాత్తుగా ఆనాడు ఆదిశంకరుడు ఎలా ఉన్నాడో అని మనం చూడలేము అని బాధ మనం ఎవ్వరము పొందక్కర్లేదు. నేడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ భారతీ తీర్థుల వారు విధుశేఖర భారతీ స్వామి వారిని మనం కళ్ళతో దర్శిస్తున్నాము అంటే ఆ ఆదిశంకరుణ్ణే మనం దర్శిస్తున్నాం. అలాంటి వారు నోట్లో నుంచి ఇంత గొప్ప మాటలు చెప్తూ ఎవరిని వారు ఎక్కడ ఉపదేశం చేసినా, ఎక్కడ మాట్లాడినా, వేరే మతానికి సంబంధించిన వాళ్లను ఎక్కడ అగౌరవపరిచి ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే తైరయం న విరుద్ధతే, వారితో మాకు ఎటువంటి విరుద్ధం లేదు, విరోధము లేదు, గొడవలు లేవు, సంతోషంగా ఉన్నాం మేము. అలాంటి అద్వైత మతాచార్యులైనటువంటి ఆదిశంకరుడు శంకర సాక్షాత్ అని చెప్పినటువంటి ఆ శంకరుణ్ణి అనరాని మాటలతో అసలు మఠాలు పెట్టలేదు. సరే, తర్వాత పాపం ఎవరో సచ్చిదానందేంద్ర సరస్వతి వారు పుస్తకం రాశారు అని చెప్పి కొంతమంది పాపం వీడియోలు చాలాగా చలామణి చేశారు. ఎవరి ఉద్దేశాన్ని వారు చెప్తారు, దాంట్లో తప్పేముంది? ఆయన పుస్తకం రాసినంత మాత్రాన ప్రమాణమా? పోనీ అటువంటి వారు ప్రమాణాన్ని తీసుకొని మేము మాట్లాడాము అంటే అసలు మీ పీఠాధిపత్యానికి పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడుతుంది. కొంతమంది అయితే ఆ రియల్ ఎస్టేట్ వ్యవస్థ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థని నువ్వు మాట్లాడినట్టయితే 76 పీఠాలు పెట్టి నువ్వెంత రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలి? వాటిని ప్రమాణంగా తీసుకొని మాట్లాడుతున్నప్పుడు అది మనకు కూడా, ఆ వేలు మనకు కూడా చూపెడుతుంది, మనం కూడా ఇబ్బంది పడతామనే మాట రావద్దు మనిషికి. ఇట్లా వారు రామానుజులటువంటి అనునాయులు ఎవరైతే ఉన్నారో, చిన్నజీయర్ స్వామి వారి యొక్క అనునాయులు, లేదా ఇంకా చాలా మంది రకరకాలుగా మా గురువుగారిని అంటారా అని చెప్పి మాట్లాడుతున్నారు, ఆవేశంగా మాట్లాడుతున్నారు. కానీ మంచిదే, కానీ అసలు విచక్షణ లేకుండా మాట్లాడడం అనేది తప్పు. గురువు గారు ఎలా మాట్లాడారు, అసలు దానికి జరుగుతున్నటువంటి గొడవలు ఏమిటి, ఎటువైపు ఇది ప్రయాణం చేస్తూ వెళ్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం యుద్ధం చేసుకొని కొట్టుకొని చావడం అనేటువంటి వ్యవస్థలోనే మాట్లాడితే విషయాలు నెగ్గు తేలవు. మాట్లాడేటప్పుడు కాస్త మనస్సు, ఒళ్ళు అన్నిటినీ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడి తీరాలి. అది ఎవరైనా సరే. మనం గురుస్థానంలో ఉన్నప్పుడు మనని అనునయించే వాళ్ళు, లేదా అనుసరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఒక మాట మాట్లాడామంటే వాళ్ళ హృదయాలలో ఇప్పటి వరకు లేని విషబీజాలను మనం నాటుతున్నాము అని అర్థం. ఇంతమంది విషవృక్షాలను దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నామని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇందులో ఏ మాట మాట్లాడినా శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడడానికి వీల్లేదు. ఇక ఈ జియర్ స్వామి వారు కానివ్వండి, వారి యొక్క శిష్యగణం కానివ్వండి, వీరు ఇప్పటితో ఇది ఆపుతారు అని మాత్రం నేను విశ్వసించను. ఇది ఇక భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి ఇట్లాంటివి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఏ అక్షరం మాట్లాడినా ప్రమాణాలు లేకుండా ఇది ఆచంద్ర తారకం ఖండిస్తూ ఉండాల్సిందే. ఈ రోజున మనం దాన్ని ఒక బెల్ట్ కట్టేశామండి, ఆనకట్ట కట్టేశాం, ఇక వీళ్ళు మాట్లాడరు అనే వ్యవస్థ లేదు. ఎందువల్ల అజ్ఞానానికి అంతు లేదు, దానికి ఎప్పుడు జన్మ లేదు కదా, అంతం అయితే ఉంది. అది ఎప్పుడు విజ్ఞానం కలిగితేనే, అజ్ఞానం పోయేది విజ్ఞానం కలిగితేనే. ఆ విజ్ఞానం రావాలంటే శంకర మార్గంలో రావాల్సిందే, ఇక వేరే అవకాశం లేదు. వాళ్ళందరూ ఉపాసనలు చేసుకుంటూ ఉన్నారు, మంచిదే, అది గొప్ప విషయమే. ఆ ఉపాసననే ఆధారంగా చేసుకొని శంకరుడి ద్వారా ఉపదేశించబడిన అమృతం లాంటి ప్రస్థానత్రయం అద్వైత వేదాంతము తప్పు అని చెప్పడం కానీ, జగద్గురువులు మేమేం చెప్పుకోవడం కానీ, ఇంకా ఏమైనా కావచ్చు, ఇంకా భవిష్యత్తులో ఇంకా రకరకాల మాటలు కూడా రావచ్చు. ఇలా దయచేసి మేము సవినయంగా, ప్రార్థన పూర్వకంగా అటువంటి పీఠంలో ఉన్నటువంటి పీఠాధిపతులం అన్నటువంటి జియర్ స్వామి వారిని కానివ్వండి, వారి శిష్యులను కానీ మేము ప్రార్థిస్తుంది ఏంటంటే, దయచేసి శంకర ద్రోహానికి పాల్పడి స్వయంగా మిమ్మల్ని మీరు వినాశనం చేసుకోకండి. శంకర విజయంలో కూడా అక్కడ ఆ భైరవుడు వచ్చి ఆ శంకరుణ్ణి ఏదో చేయమని చెప్తే ఆ మహాభైరవుడు
స్వయంగా నన్నే నాశనం చేసుకోమంటావా అని భైరవుణ్ణి మింగిపడేస్తాడు. అట్లా మీరు శంకర ద్రోహం చేయాలని ప్రయత్నం చేసి మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు, మీకు అర్థం కావట్లేదు. దయచేసి అటువంటి పని చెయ్యకండి. మీ వాక్యాలతో మాటలతో ధర్మద్రోహానికి దేశద్రోహానికి పాల్పడకండి. మన సనాతన ధర్మాన్ని నిర్వీర్యపరిచి సర్వనాశనం వైపు బయలుదేరి మహాపాపాన్ని తల మీద పెట్టుకోకండి. ఎంతో మంది ఎంతో కష్టపడి ఈనాడు మనం ఈ మాత్రం బతకగలుగుతున్నాము అంటే వారు చేసినటువంటి పుణ్యమే. దయచేసి మీరు శంకరాద్వైతాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, దాన్ని అపార్థం చేసుకొని లేని విషయాలను కొత్తగా చెప్పి మనుషుల యొక్క బుద్ధుల యొక్క మనసుల్ని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. ఇది మేము సవినయంగా ప్రార్థన చేస్తున్నాము. అట్లాగే ఇక భవిష్యత్తులో కూడా ఎటువంటి మాటలు మాట్లాడినా ప్రమాణపూర్వకంగా ఖచ్చితంగా ఖండించడానికి శంకర కింకరులమై ఎదురుగుండా నిలబడి ఉంటాము అని మేము సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం. శంకర పాహిమాం శారదా రక్షమాం. ధన్యోస్మి అశ్వత్ నారాయణ గారు, మీ వాక్కులకు. మరుమామల వెంకటరమణ శర్మ గారు దర్శనం శర్మగా ప్రఖ్యాతులు. శంకర నిందనే కాదు, హిందూ ధర్మంలో ఎక్కడైనా ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్నానంటూ ముందు వచ్చే దర్శనం శర్మ అన్నయ్య గారికి స్వాగతం పలుకుతూ, అన్నయ్య మీరు ఈ మధ్య చూస్తున్నటువంటి అనేక శంకర నిందన పరిణామాలపై మీ అభిప్రాయము, మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నేను శివంపేటలో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారని ఒక 50 ఏళ్ల క్రితమే శంకరాద్వైతం మీద విశేషమైన శృంగేరి జగద్గురువుల ఆస్థాన విద్వన్మూర్తిగా విశేష కృషి చేసిన మహానుభావుడు జయంతి ఉత్సవాల్లో ఉన్నాను. నేను మన ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా నా ఎదురుగా గురుమూర్తి త్రయం ఉంది. ఇక్కడ ఆదిశంకరులు, వేదవ్యాసులు, దక్షిణామూర్తి గారి మూర్తిత్రయ విగ్రహం ఉన్న ధ్యాన మందిరానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. విషయం ఏమంటే, మొన్న ఏదైతే పూజ్యులు జిఆర్ స్వామి వారు, పరమ పూజ్య చిరుజీయర్ స్వామి వారు సమతామూర్తి వార్షికోత్సవం, అంటే అది ప్రతిష్ట అయిపోయి మహాకుంభు అని వార్షికోత్సవాలనే ఉత్సవాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా చివరి రోజున వారు ఏదైతే ఆ కార్యక్రమంలో యథారపంగా మాట్లాడుతూ వారు అనేక విషయాలు చేస్తూ ప్రత్యేకంగా ఆదిశంకరుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆదిశంకరుల ప్రస్తావనలో ఆమ్నాయ పీఠాలను ఆదిశంకరులు స్థాపించలేదు అని చెబుతూ, ఆదిశంకరులు తర్వాత శృంగేరి పరంపరలో 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య భారతీ స్వామి వారు ఈ ఆమ్నాయ పీఠాలను స్థాపించారు అని చెబుతూ, కేదార్నాథ్కి వెళ్ళిన ఆదిశంకరులు అవతార సమాప్తి అయి మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. ఇది 3వ విషయం చెప్పారు. ఇక 4వ విషయం, ఆదిశంకరులు పరమ వైష్ణవుడు. వారంతా వైష్ణవ సంబంధమైనటువంటి విషయాల మీదనే భాష్యాలు కానీ, ప్రకరణలు కానీ, స్తోత్రాలు కానీ అవే రాశారు. ఒక రకంగా చెప్పాలంటే రామానుజాచార్యుల కన్నా మొహమాటం ఉంది కానీ వైష్ణవ తత్వాన్ని చెప్పడంలో ఆదిశంకరులకు లేదు. అందుకే ఆదిశంకరులు పరమ వైష్ణవుడు. ఇది వారు చెప్పిన విషయం. ఇక్కడ మనమందరం కూడా రామానుజాచార్యులైనా, మధ్వాచార్యులైనా, ఆదిశంకరాచార్యులైనా సమభావన కలిగినటువంటి మనమంతా ధార్మికులం. సనాతన ధర్మంలో మనం ఏ విధమైనటువంటి మన మధ్య పరపక్షాలు ఉండొద్దు, త్రిమతాలను ఒకరికొకరిని గౌరవించుకోవాలి అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళం మనం. అయితే ప్రధానంగా చిన్నజీవ స్వామి గురువు గారు వారు సమతామూర్తి ఉద్ఘాటన జరిగిన సమయంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది పెద్దలు వచ్చిన సందర్భంలో చివరి రోజు ఒక మాట అన్నారు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అది జ్ఞాపకం ఉండి ఉంటుంది. చివరి రోజున ఇలాగే మొన్న ఆమ్నాయ పీఠాల ప్రస్తావన ఎలా చేశారో, ఆ మొదటిసారి ఉద్ఘాటన జరిగిన చివరి రోజు కూడా వారు ఏమన్నారంటే, అసలు జగద్గురు ఆదిశంకరాచార్యులు కాదు, ఎలా జగద్గురు అవుతారు అనే మాట అన్నారు. ఆ రోజున కూడా పెద్ద గగ్గోలైంది. మనం పూర్తిగా శంకర సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న మనమందరం కూడా గట్టిగా ప్రతిఘటించాం, ఆక్షేపించాం. ఇది ఆదిశంకరుల గురించి. అంతకు పూర్వం ఒక కార్యక్రమంలో ఎవరైతే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుంటారో ఆ ఇల్లు మహా శ్మశానం లాంటిది అని ఒక మాట అన్నారు. ఇంకా చాలా సార్లు వినాయకుడు మీద బొద్దింక వాడుతున్నప్పుడు బొద్దింకనే పక్కకు తిప్పుకోలేని వినాయకుడు మనల్ని రక్షిస్తాడు అంటూ వినాయకుడిని విమర్శించడం, ఇట్లా చాలా చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటల ప్రస్థానం అంటే స్వామివారు
విశిష్టాద్వైతానికి సంబంధించిన వారు. వారి తర్వాత పెద్ద జీయం గారి కన్నా ముందు పరంపర ఉందా లేదా నాకు తెలియదు, నాకంత జ్ఞానం లేదు. వారు ఏ పరంపరకు చెందిన వారు కూడా నాకు తెలియదు. మొత్తానికైతే పెద్ద గారు నేను స్వయంగా చూశాను. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు, వీరు కూడా పూర్వాశ్రమంలో వారి మనవడో బంధుత్వం అని అంటారు. మొత్తం జ్ఞాతులు వీళ్ళిద్దరు. అలాంటి చిన్నజీయర్ స్వామి వారు సమాజంలో సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయడంలో కానీ, హిందూ సమాజంలో అనేక మందిలో ధార్మికతను పెంపొందించడంలో చేస్తున్నారు. వారి వరకు వారు ఒక యతీశ్వరులుగా గొప్పనైన కృషి చేస్తున్నారు అనే భావన మనందరిలో ఉంది. మనందరం కూడా అదే భావనతో ఉన్నాము. అలాంటి తరుణంలో ఉద్దేశపూర్వకంగా వారు ఆదిశంకరుల ప్రస్తావన చేస్తూ, ఒకసారి జగద్గురువే కాదు ఆదిశంకరాచార్యులు అంటారు. ఇప్పుడు ఆయన జగద్గురు అంటూనే జగద్గురువు కాదు ఆదిశంకరాచార్యులు అన్న స్వామివారు అదే మహాకుంభ్ అని ఈ సమతామూర్తి వార్షికోత్సవంలో వారు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు, వారు కైలాసానికి వెళ్ళి మళ్ళీ అటే వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు, అసలు ఆమ్నాయ పీఠాలు స్థాపించి విద్యారణ్యులు, ఇలా చరిత్రను వక్రీకరించే ఏదైతే శంకర విజయం అనేది మాధవీయ శంకర విజయం విద్యారణ్య స్వామి వారు తర్వాత వచ్చినటువంటి ఆ విజయాలతో పాటుగా ఇంకా అనేక మంది పెద్దలు రాసిన శంకర విజయాల్లో ఉన్న ప్రస్తావనలన్నీ ఆమ్నాయ పీఠాల చరిత్రలో ఉన్న, చివరికి కంచికామకోటి పీఠం వాళ్ళ చరిత్రలో కానీ అన్ని చరిత్రల్లో ఉన్నటువంటి విషయాలను పూర్తిగా వక్రీకరించి వారు ఏ విధంగా ఈ ఆమ్నాయ పీఠాలు ఆదిశంకరులు స్థాపించలేదనేటువంటి తీవ్ర అభ్యంతరకరమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి విషయాన్ని వారు మాట్లాడారు. అంటే ఊరికే ఏదో మాటల్లో దొర్లి అనేటట్టుగా కాల, వారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. అంటే ఏదో ఒక విధంగా శంకరులను తగ్గించాలి, శంకరుల ప్రాభవాన్ని మెల్లమెల్లగా తీసేయాలి, లేదా శంకర్లను మన వైష్ణవంలో కలుపుకొని ఆమ్నాయ పీఠాలంతా కూడా ఆమ్నాయ పీఠాల స్థాపన కాలేదు తర్వాత చేశారు అని ఒక వేరే రకమైనటువంటి కథనాన్ని సమాజంలోకి గుర్తించాలి. వారి ఉద్దేశం ఏదుందో మొత్తానికి మన అనుమానాలు అయితే అలా చేయడానికి మొత్తానికి శంకరులకు వ్యతిరేకంగా లేదు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం. ఈ సందర్భంగా మన యొక్క వ్యూహం ప్రధానంగా నేను ఆ మాట్లాడిన రెండవ రోజు శృంగేరిలో ఉన్న జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ విశేఖర భారతి సన్నిధానం వారికి వీడియో నేను చూపించిన వాడిని. నేను వారి అనుమతితోనే నేను అక్కడున్న శంకరగిరి రాత్రి విగ్రహం ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల ముందరనే ఒక వీడియో చేశాను. తర్వాత స్వామివారంతో ఇక్కడికి రాగా మరుసటి రోజే శంకర విజయం అనే ఒక సభను కూడా ఏర్పాటు చేశాము. చాలా మంది పెద్దలందరితో, కళాక రఘునాథ్ జన్మ గారు, ఇంకా చాలా మంది పెద్దలతో ఆ రోజు మాట్లాడి మన ప్రకటన తెలియజేశాం. తర్వాత వాళ్ళు ఎదురుదాడికి దిగుతున్నా కూడా దానికి సమాధానం ఇస్తాం కూడా. అయితే మన ఉద్దేశం ఏమంటే, చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో మనకు ఏ విధమైన ఆక్షేపణ లేదు. వారి విశిష్టాద్వైతం గురించి వారు ఎంత మాట్లాడుకున్నా, ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత చేసినా వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి. వైష్ణవాన్ని ఎంత పరివ్యాప్తం చేసినా మనకు అభ్యంతరం లేదు. మధ్వాచార్యులకు సంబంధించి మధ్వ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు కూడా, ద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు, వారు ఏ రకంగా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకున్నా, వారు ఏ విధమైనటువంటి మధ్వాచార్యుల గురించి ప్రస్తుతించుకున్నా తప్పు లేదు. మనం ఎలాగైనా అద్వైత సిద్ధాంతాన్ని పాటించే వాళ్ళము, శంకర సాంప్రదాయంలో ఉండేవాళ్ళం. మనం ఆదిశంకరుల గురించి మాట్లాడతాం. మనం కూడా ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడా లేని విధంగా వేల ఏళ్ల సంవత్సరాలు కూడా ఎప్పుడు మన గరివి నిర్గంలో ఒక విశిష్టాద్వైత సంప్రదాయం అంటూ పరంపర ఉందో లేదో నాకు తెలియదు వారికి. కానీ చిన్నజీయర్ స్వామి వారు ఆదిశంకరుల గురించి ప్రస్తావన ఇది మూడోసారి తీసుకురావడమే కాదు, శంకర విజయం ఆ చరిత్రను వక్రీకరించడం అనేది చాలా 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 ఆక్షేపణీయం, అభ్యంతరకరం. కనుక ఈ విషయంలో ఎవరైతే వివాదానికి కారకులయ్యారో, ఎవరైతే తమ ప్రసంగంలో పూజ్య చిన్నజీయర్ స్వామి ఆదిశంకర్ల గురించి మాట్లాడారో వారే ఈ వివాదానికి ముగింపు పలికితే ఏ రకమైన ఇబ్బంది లేదు. ఒకవేళ వారు ముగింపు పలకకుండా ఈ ఆదిశంకరుల చరిత్రలో ఆమ్నాయ పీఠాలు వారు స్థాపించలేదు, ఒక రకంగా చెప్పాలంటే వారు ఈ దేశంలో పాదయాత్ర చేయలేదు, కేదార్నాథ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు, వారి తర్వాత విద్యారణ్యులు శృంగేరి పరంపరలో ఉన్న విద్యారణ్యులే
ఈ ఆమ్నాయ పీఠాలను స్థాపించారు అన్న ఆక్షేపణీయ ప్రసంగం విషయం 50 మంది హిందువులకు, ప్రధానంగా శంకర సాంప్రదాయం పాటించే వాళ్ళకి ఇది అభ్యంతరకరం. ఎందుకు అభ్యంతరకరం అంటే, ఇవాళ చిరంజీవి స్వామి వారు సమతామూర్తిని ప్రతిష్ఠించిన, ఓ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని ప్రతిష్ఠించిన, మధ్వాచార్యులు ఇంకేమన్నా చేసిన, ఉడిపి లాంటి చోట్ల మధ్వ మఠాలు ఏర్పాటైనా, ఇవాళ మనం కూడా ఇలా సనాతన ధర్మంలో ఉండి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు నేను బగడాముఖి శక్తిపీఠంలో ఉన్నా, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని అనుకున్నా మనకు ప్రధానంగా ఎవరు ఏ కారణం? ఆదిశంకర భగవత్పాదులు పాషండ మతాలను ఖండించి, అవైదిక మతాలను ఖండించి, మనకు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, అదేవిధంగా అనేక స్తోత్రాలను, భాష్యాలను వారు రచించి, దేశమంతా పర్యటించి, పంచాయతన పూజా విధానాన్ని చెప్పి, షణ్మతాల సారం ఒక్కటే అని షణ్మత స్థాపనాచార్యులై దేశమంతా పర్యటించి, ఈ సనాతన ధర్మం ఒక పటిష్టమైన గురు పరంపరతో మొత్తం భారతదేశం పరిఢవిల్లాలని 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించి ఇవాళ ఆ గొప్పనైనటువంటి కార్యాచరణ చేయడం వల్లే మనం ఇవాళ ధార్మికులుగా ఉన్నాం. మీరైనా, నేనైనా, చిరంజీవి స్వామి అయినా, ఈకే స్వామి అయినా. ఒకవేళ ఆదిశంకరాచార్యులే లేకుంటే సమతామూర్తి లేదు, మధ్వాచార్యులు లేరు, విశిష్టాద్వైతం లేదు, ద్వైతమతం లేదు, అసలు హిందుత్వమే ఉండేది కాదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కన్నా, ఓ సిరియా దేశం కన్నా, ఓ బంగ్లాదేశ్ కన్నా అత్యంత ఘోరమైన స్థితిలో ఈ భారతదేశం ఉండేది. ఊరికే ఒక భావన చేస్తే, ఆదిశంకరులే లేకుంటే మన దేశం పరిస్థితి ఏంది అని అనుకుంటే, ఇలాంటి ఆదిశంకరుల వల్ల మనం ఇవాళ ధర్మంగా జీవిస్తున్నానే, సనాతన ధర్మానికి నిలయంగా మన దేశం అనుకొని మనము భావిస్తున్నామే. అలాంటి ఆదిశంకర భగవత్పాదులు సాక్షాత్తు శంకర సాక్షాత్ పరమేశ్వరుడే శంకరుల రూపంలో కారణ జన్ముడై మనకు ఇంతటి గొప్పనైనటువంటి ధార్మిక వారసత్వాన్ని, పటిష్టమైనటువంటి ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసిన శంకరుల గురించి పూజ్య చిరంజీవి స్వామి చేసినటువంటి భాష్యం చాలా చాలా వక్ర భాష్యం, తప్పుడు భాష్యం. ఒక పథకం ప్రకారం, ఉద్దేశ ప్రకారం, ఒక కుట్రతో కూడుకున్నట్టుగా అందరిలో భావన వ్యక్తమవుతోంది. కనుక ఇది వివాదానికి కారణమైంది. అనేక వివాదాలు గతంలో ఆదిశంకరాచార్యులు జగద్గురువే కాదన్నా సహించాం, మర్చిపోయారు అందరూ. ఇప్పుడు మళ్ళీ ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు అనే ఒక వివాదాస్పద విషయం వల్ల అందరూ బాధపడుతున్నారు. ఒక్క అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తున్న స్మార్తులే కాదు, శైవ మతం వాళ్ళు, వైష్ణవ మతం వాళ్ళు, విశిష్ట ద్వైత మతం వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తున్నారు. నాతో అనేక మంది వైష్ణవ మిత్రులు ఫోన్ చేసి, ఎందుకు అనవసరంగా ఈ పెంట వచ్చిందండి, అలా అనాల్సింది కాదు కదా, అసలు ఎందుకు అలా మాట్లాడారు స్వామివారని ఎంతో మంది నాతో దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద భాష్యాలు రాసిన శాస్త్ర పండితులు, వైష్ణవుల్లో ఉన్నటువంటి ఉభయ వేదాంతాన్ని అధ్యయనం చేసిన పండితులు కూడా మాట్లాడుతున్నారు. అందుకోసం మన ఒకటే ఒక నినాదం ఏమంటే, ఒకే ఒక అభ్యర్థన ఏమంటే, వారికి స్వామి మీరు ఒక చెయ్యగూడని వివాదాన్ని మీరు సృష్టించారు, కల్పించారు. మీరు కావాలనే ఆదిశంకరుల గురించి మాట్లాడినట్టుగా అందరికీ అర్థమవుతుంది. దయచేసి మీరు మాట్లాడిన మాటలు పొరపాటుగా మాట్లాడినట్టుగా పెద్ద మనసుతో మీరు గనక ఒక ప్రకటన చేస్తే, నాబోటి వాళ్ళందరం కూడా మౌనమై మళ్ళీ ఏనాడు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఉండడానికి దీనికి ముగింపు పలికిన వారం అవుతాం. ఆ ముగింపు మీ మాటల ద్వారా వస్తుంది. మీరు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న నినాదం సందంలా మీరు ఒక్క మాట అనేసి వదిలేసి మౌనవ్రతం పాటిస్తున్నారు. ఆ మౌనవ్రతం పాటించడం వల్ల ఏమైతోంది? బ్రాహ్మణేతరులైనటువంటి మీ శిష్యులమని చెప్పుకునే వాళ్ళు స్మార్త ధర్మాన్ని, ఆదిశంకరుల వారసత్వాన్ని అనుసరిస్తున్న వాళ్లను బూతులతో, పరుష పదాలతో దూషిస్తూ ఒక గందరగోళం సృష్టిస్తున్నారు. అనేక మంది పండితులను తిడుతూ ఉన్నారు, అనేక మంది ఈ విషయాన్ని దూషిస్తూ ఉన్నారు. సమాజంలో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్రాహ్మణులకేం పని లేదా, ఈ స్వాములకేం పని లేదా, ఒకళ్ళేమో ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదని ఆదిశంకర్లకు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఏమో అది తప్పని అంటారు, ఒకళ్ళకొకళ్ళు ఇలా తిట్టుకుంటున్నారు. ఇదేమి హిందూ ధర్మం అండి, అసలు ఇదేం మీరు బ్రాహ్మణులండి, ఇదేం పండితులండి అనే తులకన భావన, ఏహ్యమైనటువంటి భావన
మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇప్పుడు కలుగుతుంది. ఆ పరిస్థితి పోవాలి. ఇంకా అసలే ప్రపంచంలో మన ధర్మాన్ని, మన హైందవాన్ని నిర్వీర్యం చేయడానికి వేరే మతాల వాళ్ళు, పాషండ మతాల వాళ్ళు, అవైదిక మతాల వాళ్ళు ఒక కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర ఎలాంటిది? ఎవరినో ఇతరులను దాడి చేయట్ల. ధర్మాన్ని కాపాడుతున్న బ్రాహ్మణ సమాజం ఏదైతే ఉందో, నిత్యం అనుష్ఠానము, ఉపాసన, కాస్త నియమ నిష్టలతో గడిపే ఈ సమాజం ఏదైతే ఉందో, ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తే హిందూ మతమే నిర్వీర్యం అవుతుంది అనే భావనతో వేరే కులాల వాళ్ళ గురించి పోవట్లేదు. ఎందుకంటే వేరే కులాల వాళ్ళని ఏమన్నా వాళ్ళకి వచ్చే ప్రయోజనం లేదు. ఏ ప్రయోజనం? ధర్మాన్ని కాపాడుతున్న సమాజాన్ని ఏమన్నా అంటే హిందుత్వం నాశనం అయిపోతుంది, వాళ్ళ పబ్బం గడుస్తుంది. మిగతా దేశాలలాగా భారతదేశంలో కూడా హైందవం, అదే సనాతన ధర్మం సర్వనాశనం అయితే వాళ్ళు అనుకున్నటువంటి పథకం నెరవేరుతుంది. ఆ ప్లాన్తో పాషండ మతాల వారు ఉంటే, మనలోనే ఒక యతి స్థానంలో, ఒక గురు స్థానంలో, నలుగురికి మార్గదర్శనం చేసే స్థానంలో ఉన్నటువంటి స్వామి వారు ఏ హిందూ ధర్మం ఇవాళ బతికి బట్టగడుతుందో, ఏ సనాతన ధర్మం పరిణమిల్లుతుందో దానికి మూలకారకులైనటువంటి ఆదిశంకరాచార్యులు అనడం భావ్యం కాదు, తప్పిదము, కుట్రపూరితము. అందుకోసం మీరు ఈ మాటలను వెనక్కి తీసుకోలేని పక్షంలో మొత్తం హిందూ మతమే సర్వనాశనం అవడానికి మీ మాటలు, హిందువుల్లో ఐక్యత లేదు, హిందువుల్లో రకరకాల భావాలు ఉన్నాయి, హిందువుల్లో సమానత్వం లేదు, వీళ్ళలో వితండవాదం ఎక్కువ, తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎక్కువ, అనేకమైనటువంటి వాదోపవాదాలతో ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు అనే ప్రచారం మీ మాటల వల్ల మీరు కల్పించిన వారు అవుతారు. దయ ఉంచి చినజీర స్వామి వారికి సాష్టాంగ ప్రణామర్పిస్తూ నేను మళ్ళీ మళ్ళీ అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరు మీ మాటలను తక్షణమే వెనక్కి తీసుకోండి, మీ మౌనం వీడండి, మౌన వ్రతాన్ని వీడండి. మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాము, మిమ్మల్నే కాదు, ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలను పాటించే సనాతన ధర్మీయులందరినీ కూడా గౌరవిస్తాం, అభిమానిస్తాం. దయవుంచి మీరు మీ మాటలను వెనక్కి తీసుకోండి. మేము మీరు అన్నటువంటి కేవలం సమతాకుంభు సందర్భంగా మీరు ఆదిశంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించలేదు, ఆదిశంకరులు కేదార్నాథ్కి వెళ్ళి అవతార సమాప్తి చేసి మళ్ళీ వెనక్కి రాలేదు, విద్యాశంకరులు 12వ జగద్గురు అయినటువంటి శృంగేరి సాంప్రదాయంలో ఉన్న జగద్గురువే ఆమ్నాయ పీఠాలు స్థాపించరు అనే అభ్యంతరకర విషయం మాత్రమే మేము ఆక్షేపణగా మేము మాట్లాడుతున్నాం తప్ప మాలో వైష్ణవ ద్వేషం లేదు. కొంతమంది పనికి రాని విధవలు, ఏమాత్రం ధర్మం గురించి జ్ఞానం లేనివాడు, ఆదిశంకరుల యొక్క తత్వం తెలియని మూర్ఖుడు మేము మాట్లాడుతున్న మాటలను వైష్ణవ ద్వేషం అనే మాట వేస్తూ మనమేదో విమర్శిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు విష్ణువును పూజించే వాళ్ళము, విష్ణువు ఆరాధన చేసే వాళ్ళము మనం ఆదిశంకరుల పరంపరగా మనం మాత్రమే. మనకు రామాలయమైనా, కృష్ణ దేవాలయమైనా, పాండురంగ దేవాలయమైనా, ఇంకే లక్ష్మీనారాయణ దేవాలయమైనా అర్చనా రీతుల్లో విషయంలో కానీ, ఉపాసనలో కానీ మనకు మించిన వాళ్ళు లేరు. అందులోకే మన స్మార్థము, స్మృతి ఏదైతే చెప్తుందో ఆ స్మృతులకు అనుగుణంగా ఆచరించే వ్యక్తులం కనుకనే స్మార్థులము. మనకు ఒకటే శివుడే దేవుడు అనము, ఒకరే విష్ణువే దేవుడు అనము, ఒకటే అమ్మవారు శక్తే దేవత అనము, ఒకటే స్కాంద కుమారస్వామి దేవుడు అనము, ఒకటే సూర్యుడే దేవుడు అనము, ఒకటే గణపతి దేవుడు అనం. సకల దేవతారాధన ఏదైతే మనకు పంచాయతనాన్ని వారు అందించారో అది శక్తి పంచాయతనమా, విష్ణు పంచాయతనమా, గాణపంచ పంచాయతనమా, సౌర పంచాయతనమా, లేక స్కాంద, ఏదైనా అన్ని 6 మతాలకు సంబంధించి సమానంగా ఆరాధించే ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళం మనం కనుక మనం విష్ణు ద్వేషం కాదు. విష్ణు ద్వేషం అనే ముద్ర వేసి సామాజిక మాధ్యమాల్లో ప్రజల్లో మన మీద వ్యతిరేకత తీసుకురావడానికి కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రకు కూడా కారణం చినజీర స్వామి వారే అవుతారు. ఎందుకు? వారన్న మాటల వల్ల ఇవన్నీ ప్రకంపనలు, ఈ ప్రతిస్పందనలు వస్తున్నాయి కనుక మనం అందరం కూడా గట్టిగా డిమాండ్ చేయాల్సిన పని వారు మాటలను వెనక్కి తీసుకోవాలి. అనవసరమైన వివాదాలు మళ్ళీ చేయవద్దు. లేని పక్షంలో మనమందరము కూడా మరొక శంకర విజయాన్ని అందరం అధ్యయనం చేయాలి. మాధవీయ శంకర విజయాన్ని సుస్పష్టంగా చెబుతూ ఆమ్నాయ పీఠాల గురించి, శంకర సాంప్రదాయాల గురించి, శంకరుల వల్ల ఈ దేశానికి, మన అఖండ భారతావానికి జరిగిన మేలు గురించి, సనాతన ధర్మం బతికి పట్టడానికి శంకరులు ఏ విధంగా కారకులో మనం విస్తృత ప్రచారం చేస్తూ గట్టిగా వారి దుష్ప్రచారాన్ని ఖండించి
ఆనాడు అవైదిక మతాలతో ఎవరికైతే పోరాడారో ఇప్పుడు కూడా అవే శక్తుల్లాగా వీళ్ళని భారించి మనం కూడా పోరాడాల్సి వస్తుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క శంకరాచార్యులమై మనము పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా చూస్తాడని మనం భావిద్దాం. అలా రాకూడదని కోరుకుందాం. వైష్ణవ ద్వేషం అని తప్పుదో పట్టించే వాళ్ళకు కూడా గట్టిగా బుద్ధి ఇద్దాం. మనందరం కూడా ఈ విషయంగా మనందరము ఐక్యంగా ఒక కార్యాచరణతో ఎవరిని నిందించకుండా, పరష పదాలు మాట్లాడలేకుండా శంకర్ల తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ, మీరు ఏది పూర్తి నిర్ణయం తీసుకున్నా బద్ధుడనై అందరము ఒక సమిష్టిగా ముందుకు వెళ్దామని కోరుతూ సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. వెంకటేశ్వర గారు, మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చి మా కోసం ఈ మాట మాట్లాడినందుకు, శంకర నిందకులకి పీచమనచడానికి మీరు ముందుంటారు, మీ వెనకాల మేము అందరం ఉంటాము, కలిసికట్టుగా పనిచేద్దామని కోరుతూ, మీరు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి వారి సభకి అటెండ్ అవ్వాల్సింది కోరుతూ, మన ఇప్పుడు రామచంద్రమూర్తి గారికి తమ స్పందన తెలియజేసుకుని కోరుతున్నాను క్లుప్తంగా. గొప్ప శ్రీనివాస శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. అయ్యా నమస్కారం. అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. నమఃశంకరాయ. ఇక్కడ చాలా గొప్పగా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ యాక్షన్ ప్లాన్ అన్నది జరగడం చాలా సంతోషంగా ఉంది చూడడము. ఇది చాలా, అలాగే మనం ఇక్కడ ఈ శంకర నింద అన్నది ఈ భారతదేశంలో వినడం అన్నదే చాలా గొప్ప దౌర్భాగ్యమైన స్థితి అన్నమాట. జగద్గురుల యొక్క పాద స్పర్శతో ఎంతో పునీతమవుతున్న ఈ భూమిని మరి ఆసురీ శక్తులు ఎలా ఆపుదామనో నిందిద్దామనో ఎలా పెట్టుకుంటున్నారో తెలియదు. అదొకటి చాలా బాధాకరంగా ఉంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది, వాళ్ళు ఎవరైతే నిందలు వేస్తున్నారో వారు ఎలా చెప్తున్నారు అంటే, ఇక్కడ స్పష్టంగా జరిగింది ఏమిటంటే, ఒకానొక మనిషి యొక్క స్వార్థము, ఈర్ష, అసూయ, ద్వేషములన్నీ వెళ్ళగెక్కుతున్నారనమాట వాళ్ళ యొక్క వేదికల్లో. ఈ విషయాల్ని సమాజంలోకి ఎలా తీసుకెళ్తున్నారు అంటే, శివకేశవులకి ఏదో భేదం ఉన్నది, లేదా స్మార్తులకి వైష్ణవులకి ఏదో భేదం ఉన్నది, లేదా అద్వైతులకి ద్వైతులకి భేదం ఉన్నది, ఇలాగా మిస్లీడ్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉండేది నాకు, ఏమిటి అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు, ఇంతమంది జనాభా ఉన్న భారతదేశంలో ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎలా వచ్చి చొచ్చుకొని ఇలా మనల్ని ఇలా వెన్నుముక్క అయిన మన ఈ సంస్కృతిని ఎలా దెబ్బతీశారు అని ఒక అనుమానం ఉండేది. ఇప్పుడు ఈ పలానా జియర్ వారి వ్యాఖ్యలు అవి చూసి వాళ్ళ యొక్క అనుయాయుల ప్రవర్తన చూస్తే అర్థమైంది, అప్పుడు చేసినట్లే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అని. అంటే సమాజంలో చిచ్చు పెట్టడం, భేదం చేయడము. అప్పుడు జనాలు అల్లకల్లోలం అవుతున్నారు. పండితులు ఇప్పుడు వారు ఎన్ని చెప్పినా శంకరుల యొక్క ఔన్నత్యాన్ని ఎవ్వరూ కించిత్ కూడా కిందకి తీసుకొచ్చేది జరగదు. ఆకాశం వంటి వారి శంకరులు. వీరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఆ వారి యొక్క కుబుద్ధి బయటపడుతుంది తప్ప ఏమీ లేదు. కొందరు అంటూ ఉంటారు, మరి జగద్గురువులు మాట్లాడొచ్చు కదా అంటే, తుల్య నిందా స్తుతిర్మౌని అని స్థితప్రజ్ఞ అవస్థలో ఉన్న గొప్ప జగద్గురువులు వారు ధర్మాచరణం వైపు పెడతారు తప్ప వారి యొక్క సమయాన్ని అవన్నీ ఇలాంటి వాటిని పట్టించుకోరు. అయితే మనము శంకరుల కింకరులము, ఆ అనుయాయులము అయిన మనము అవి ఎలాగ ఆపాలి, జనాల్లోకి ఈ విష ప్రచారము ఎలాగా చొచ్చుకోకుండా ఉండాలి అన్న ఒక బాధ్యత మన యందు ఉంది కూడా. అందుకని మనం ఇవన్నీ చేస్తున్న చక్కటి ప్రయత్నం చాలా గొప్ప విషయం అది. రెండు, ఈ పంచాయతనాలు ఇవన్నీ కూడా పురాణాల ప్రమాణంగానే ఉన్నాయి, పురాణాల్లో చెప్పబడ్డాయి. అద్వైతం అన్నది ఉపనిషత్తుల్లో చెప్పబడింది స్పష్టంగా. శివం అద్వైతం చతుర్థం మన్యంతే అనే మాట మాండుక్యంలో ఉంటుంది. వారు అవి చదవరు, పట్టించుకోరు, కాబట్టి వారికి అవి తెలియవు. పురాణాల్లో పంచాయతన దేవత గురించి ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం చూస్తే, అసలు భూమిలో మీరు ఈ భారతదేశంలో చూస్తే పంచాయతన శిలలు ఉన్నాయి. అంటే ప్రకృతికి అలా ఉన్నాయి. ప్రకృతిలో పంచాయతన శిలలు, ఈ బాణలింగాలు కానీ, శోణభద్రాలింగ శిలలు కానీ, అలాగే మనకి శాలగ్రామాలు కానీ, సువర్ణముఖివి కానీ, స్ఫటికాలు కానీ పంచాయతనలో ప్రకృతిలో ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఈ షణ్మతాలు కూడా ఈశ్వరతత్వానికి చెందిన. మీరు గమనిస్తే ఎంత గొప్ప విషయము, వేరే ఏ దేవత కూడా స్వయంభూగా రాడు. ఒక గణపతి రాగలుగుతున్నాడు. స్వయంభూ గణపతులు అనేక ఉన్నాయి అన్నమాట. మన కాణిపాకం నుంచి ప్రారంభిస్తే ఇంకా లింగాలు చెప్పక్కర్లే, శివలింగాలు, జ్యోతిర్లింగాలు, పంచారామాలు ఎన్నో ఉన్నాయి. నారాయణమూర్తి చెప్పక్కర్లే, మన వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచే ఎన్నో అలాగా యోగంతో అలా వారు ఉన్నవి ఉన్నాయి. అమ్మవారి దుర్గాదేవి కింద ఉన్నారు, సూర్యనారాయణ వారి సూర్య అలాంటి గొప్ప క్షేత్రాల్లో ఉన్నారు. అంటే ఈ పంచాయతనాలే సుబ్రహ్మణ్యుడు, మోపిదేవి అలాంటి వాటిలో. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది,
ఈ షణ్మతాలు శంకరులు చెప్పారా అంటే వేదమే చెప్తోంది, పురాణాలు చెప్తున్నాయి, ప్రకృతి సహజంగా ఉన్నాయి. ఈ షణ్మతాల దేవతలే స్వయంభూగా, స్వయంభూ అంటేనే వారి యొక్క ఇచ్ఛాశక్తితో ఐశ్వర్యముతో వారు అక్కడ ప్రకటితం అవుతున్నారు. అంత స్పష్టంగా తెలుస్తుంది. కళ్ళు ఉన్నవాడు తెరిచి చూస్తే తెలిసేదే, దాన్ని పుస్తకం కూడా పట్టుకోక్కర్లేదు. ఒక 4 అడుగులు బయటికి వేస్తే స్వయంభూ క్షేత్రాలు కనపడుతున్నాయి వీళ్ళందరివి. అందుకని దానికి అసలు అది ఎవరో పెట్టారు, మళ్ళీ విద్యారణ్యులు వారు పెట్టారు అన్నది చాలా హాస్యాస్పదమైన వాక్యాలు అవి. అలాగే వాళ్ళ శిష్యులు కూడా ఎలా తయారవుతున్నారు అంటే గుడ్డిగా మీరు వైష్ణవ ద్వేషులు, ఇలా ఒక నిందని ఇంకా కొనసాగిస్తున్నారు, ఆపాదిస్తున్నారు అన్నమాట. చాలా తప్పుడు ప్రచారం అది. కొందరు అంటున్నారు, ఏమంటున్నారు వీళ్ళు అంటే శంకరుడు వైష్ణవుడే అంటే తప్పే ఉంది, అందుకే కదా విష్ణు సహస్రనామానికి భాష్యం ఇచ్చారు అన్నారు. మంచిది, అలా అనుకోవడంలో దోషం ఏమీ లేదు. కానీ విష్ణు సహస్రనామంలో ఏమి వారు దర్శించిన విష్ణువు ఎలా ఉన్నారో చూస్తే తెలుస్తుంది. సాక్షాత్తు ఉపనిషత్ ప్రతిపాదమైన బ్రహ్మముని చెప్పారు అక్కడ, నిత్య శుద్ధ చైతన్యము అని చెప్పారు. అట్లాగే వారు త్రిశక్తికి కూడా భాష్యం ఇచ్చారు, అమ్మవారికి సంబంధించింది. అది కూడా భాష్యమే కదా, అవి నామాలే కదా, ఇంకా మూలమంత్రం ఉంటుంది అమ్మవారివి. ఎంత గొప్ప విషయాలు అంటే ఒకే దృష్టిలో చూసుకుంటూ ఉంటే వారికి నిజం అవగతం కావట్లేదు. ఇది ఏమిటి అంటే కేవలం కుళ్ళు కుతంత్రం వల్ల. కానీ మనం ఏమి చేయాలి అన్నది శంకర సాంగత్యం అన్నది ఒకటి గట్టిగా, ఇలాగే నింద నిర్మూలన, శంకర ప్రచారం చేయాలి. నా వంతు నేను శంకర సాంగత్యం అని చెప్పి ఈ బ్రహ్మాస్మి తరపున చేసే దాంట్లో వచ్చే వారం నుంచే మాధవీయ శంకర విజయాల పాఠాన్ని ప్రారంభిస్తున్నాను. అలాగే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా గొప్ప వాళ్ళందరూ కూడా మనం ఆ కార్యక్రమాలు వచ్చేది కూడా మన వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతే కాబట్టి ఆ సమయానికి ప్రచారం మాధ్యమంలో ఎన్నైనా కూడా ప్రసారణ మాధ్యమంలో చక్కగా అందరూ కూడా మనం శంకరుల యొక్క తత్వాన్ని చెప్పుకుంటూ గొప్పగా ఉండే అవకాశాన్ని కూడా మనం తెచ్చుకుంటూ జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఇంకొకటి, సామాన్యమైన ప్రజల్లో అల్లకల్లోలాన్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దీనికి యాక్షన్ ప్లాన్ లాగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. జనాలు కష్టపడుతున్నారు ఇక్కడ. మనం వీళ్ళు ఎంత చెప్పినా మనం ఎంత చెప్పినా వీళ్ళు మన శంకర వాంగ్మయాన్ని పట్టుకుంటాం, అదే గతి మోక్షానికి. మనం ఎంత చెప్పినా వారు మరి ఏం చదువుతున్నారో తెలియదు. ఎందుకంటే వైష్ణవులు అన్న పేరు పెట్టుకొని నిజమైన వైష్ణవుడు ఎంత గొప్పగా ఉండాలి, సాత్వికంగా శుద్ధత్వంతో ఉండాలి. ఎలా చూడగలం అంటే విష్ణు భక్తుల్ని చూస్తే తెలుస్తుంది. ఒక ధ్రువుడు ఎలా ఉన్నాడు, ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున ఎరుగువాడు, ఒకేలాగా చూస్తాట అంతతత్వాన్ని. భగవద్గీతలో అదే అన్నారు, వాసుదేవ సర్వమితి స మహాత్మాసు దుర్లభ అని. మరి అలా ఉంటారు వైష్ణవులు అంటే వీరు అవేమి చూసుకోవట్లేరు, చదవట్లేరు. ఇంకా ఇక్కడ సమ్మేళనం ఎలా చేస్తున్నారంటే ఇష్టదేవత ఆరాధన ఒకటి ఉంటుంది మనకి, అలాగే తత్వదర్శనములు వేరే. ఇవన్నీ భారతీయ తత్వదర్శనముల్లో యోగము, సాంఖ్యము, మీమాంస, ఈ వేదాంతము అవన్నీ వస్తాయి. ఇప్పుడు వాటిల్ని ఇక్కడ ఇష్టదేవత ఆరాధన, శైవము, శాక్తేయం ఇలాంటివి కలగాపులగం చేసేసి, అంటే మేము విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఖచ్చితంగా మేము ద్వైతులమే అయి ఉండాలి, ఇలాంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అలాగే ఎక్కడా లేదు కూడా. నాకు తెలిసి చాలా మంది మనందరం కూడా వెంకటేశ్వర స్వామినే కలియుగ దైవం కిందనే మనం ఎప్పుడు నమస్కారం చేసుకుంటూ ఉంటాం. ఈ భస్మధారణ అన్నది వైదికంగా వచ్చిన మార్గం. అలాగా ఎవరి ఉపాసన వేరు, అదే పరబ్రహ్మముని. అలాంటిది వీరు ఇలా కలగాపులగం చేయకూడదు. అందుకే ఖచ్చితంగా వీటికి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఈ మాటలే కాదు, కొన్ని సభలో చెప్పలేనంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. శంకరుల యొక్క యోగ శక్తి వాటి గురించి ముఖ్యంగా, అంటే మండన మిశ్రుడుతో జరిగిన వాదనలో వారు ప్రదర్శించిన యోగ శక్తి దాని గురించి కూడా చాలా నీచంగా కువాక్యలన్నీ చేస్తున్నారు అన్నమాట. అవన్నీ ఖండించి తీరవలసినదే. ఎందుకంటే వారు చదివింది లేదు. కర్మలు అన్నవి శరీరంతో చేస్తారు, మనసా వాచా కర్మ. ఇప్పుడు ఆ లోపల ఉన్న శక్తే శంకరుల యొక్క శరీరం నుంచే విడివడి ఆ పంచ ప్రాణములు బయటికి వచ్చాయంటేనే ఆ శరీరం తాదాత్మ్యం ఆయనకి లేనే లేదు. అవతల వేరే రాజులో దూరింది అది అన్నప్పుడు కూడా అక్కడ కూడా ఆ రాజుకి సంబంధించిన మనసు వాచ కర్మనే అవుతాయి, జీవన్ముక్తుడికి ఉండవు. ఆయన సాక్షిగా చూసి చేసిన ఒక పని అది. దాన్ని వీరు తప్పుగా దృష్టాంతాన్ని అంతా చేసి చాలా హేయముగా మాట్లాడి ఇలా చేస్తే ఉంటే మనం కూడా 2 రాళ్లు వేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు పలానా వార్ల ఆచార్యులు వారే అందరికీ ఉపదేశం ఇచ్చి
వారు మహానారాయణ మంత్రాన్ని అందరికీ ఉపదేశం ఇచ్చి వాళ్ళని తరింపజేశారంటే, తరింపజేయడం అన్నది ఎక్కడా జరగలేదు. వారి శిష్యుల్లో ఒకళ్ళు కూడా తరించారు అన్నది దాఖలాలు లేవు. మన గురువు ఏమయ్యాడంటే ఇప్పటికీ ఒకానొక క్షేత్రంలో పాప ఆయన కూర్చోబెట్టారు శిష్యులే. అంత మూర్ఖంగా ఉంటారు శిష్యులు. ఇప్పుడు ఆయన శరీరమే సంస్కారం చేయలేదు, ఆయనకి అంతిమ సంస్కారాలు అలా కూర్చొని పెట్టేశారు శిష్యులు. ఎందుకు అంటే వారు అలాంటి పనులు చేశారు కాబట్టి, గురువు చెప్పిన దాన్ని అధిగమించేసి అందరికీ ఆయన ఉపదేశాలు ఇచ్చేసి అలా చేశారు. అటు శిష్యులు తరించలేదు, ఆ గురువు కూడా మనకు తరించినట్టు ఏమి కనపడట్లేదు. ఇలా చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇంకన్నీ అంటే ఒక రాయి వేస్తే 10 రాళ్ళు అట్టే తగులుతాయి వాళ్ళకి. అందులో ఇందాక గొప్పగా చెప్పారు, వాంగ్మయం ఎంత ఇచ్చారు శంకరాచార్యులు వారు. అసలు ఎంత నిస్వార్థముగా పీఠాలు అవన్నీ పెట్టారు వారు. అలాంటి గొప్ప విషయాలన్నీ చూసినప్పుడు శంకరులు చెప్పిన వాంగ్మయం అందరికీ ప్రచారం చేస్తూ దాని యందు మాత్రమే శ్రద్ధాభక్తులతో ఉంచుకుని వేరే వాళ్ళని గౌరవిస్తామా అంటే మన గౌరవ భంగము కలగనంత వరకే. ఎవరైనా అంతే. అందరినీ తల్లిగా చూడమంటే, నా తల్లిని ద్వేషిస్తుంటే నేను ఎవరిని తల్లిగా చూడను నేను. మనం కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం ఇప్పుడు. అందుకని వారి గౌరవం వాళ్ళు నిలబెట్టుకోవాలి, వాళ్ళ మర్యాద వాళ్ళు నిలబెట్టుకోవాలి. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అని. ఇవ్వనప్పుడు పుచ్చుకోవడం అనేది సహజంగానే ఉండదన్నమాట. ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. ఒకానొక చిన్న ఎలకట ఒక ఇంట్లో ఒక గుహలో కూర్చొని, సింహం నా జోలికి రాదు, సింహం నా దగ్గరికే రాలేదు, దానికి నేనంటే భయము, నేను చాలా గొప్పదాన్ని అని చెప్పిందిట. అక్కడున్న ఎలకలు బొద్దింకలు అవి వింటూ కూర్చున్నాయట. అరే రే, ఎంత గొప్పది మన ఎలక ఇలా చెప్పింది అని. విషయం ఏమిటంటే, సింహం యొక్క శక్తి తెలియాలంటే ఏనుగుని అడగాలి, ఎలకని కాదు. ఇంట్లో ఎక్కడో దాక్కొని గుహలో ఉండి మాట్లాడేదాన్ని కాదు. అందుకని శాస్త్ర చర్చన్నా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. లేదు చక్కటి సంస్కారంతో మాట్లాడాలన్నా అది ఉండాలి. లేదా వారెన్నో కోట్లు పెట్టి కట్టుకున్న వారి యొక్క స్థలంలో సమయం సందర్భానుచితంగా వారి యొక్క వైభవాన్ని వారు చెప్పుకోవడం ఉత్తమం. ఒకవేళ లేకపోతే హరినామ స్మరణే గొప్పది. ఆ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉన్నా నయం. అంతేగాని వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటే భగవంతుడే సంతోషించడు అని చెప్తూ, అందరం కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మనం కలుసుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ కూడా శంకరుల యొక్క గొప్పతనాన్ని ఇంకా గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉండాలి మనము. అలాగే వేరే ఎవరు వచ్చినా కూడా, ఇందాక పెద్దలందరూ చెప్పారు మాట, అట్లా ఇంకోసారి మళ్ళీ వాళ్ళు ఇలాంటి సాహసం చేయకూడదు. ఒకసారి రాయి వేసినప్పుడు భరించాడంటేనే 10 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు, తయారవుతూ ఉంటారు. అందుకని మనం ఇంకెప్పుడు కూడా అలాంటి స్థితి ఎవరికి కలగకూడదు. అందరూ గట్టిగా ఉండాలి. మన ఆచార్యులు మనకి గొప్ప. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎంతో మంది నేను చూశాను, చాలా సౌమ్యంగా మాట్లాడతారు. ఎందుకంటే మన గురువు గారు ఇచ్చిన సంస్కారం అది. అందుకని మనం అందరినీ గౌరవిస్తూనే ఉన్నారు. కానీ అవతల వాళ్ళు ఒక్కసారి శంకరులు గొప్పవారు అన్న మాట ఏ ఒక్కడు అనలేదు, మీరు గమనించండి. అంటే వారు అలా అనడానికి కూడా వారికి ఇష్టం లేదు, ఆ మనసు సపోర్టే చేయదు. మరి మనం ఎందుకు వాళ్ళకి అయ్యా మీరు గొప్పవాళ్ళు అని అనడానికి మనం ఊరికే అనక్కర్లేదు. అది నేను అనేది అనమాట. మన మర్యాద మనం కాపాడుకుంటూ ఉందాము. మనం ఏం దిగక్కర్లేదు, అవసరం లేదు, కర్మ లేదు. మన జగద్గురువులు అంత గొప్పవారు, జగత్తుకి గురువులు వారు. జగత్తులో ఏ మూల ఎవరు వచ్చినా కూడా వారికి మార్గదర్శనం చేయగలిగే సత్తా ఉన్నవారు. మనం చూస్తున్నాం శాస్త్ర సభల్లో ఎలా ఉంటారు, సింహ గర్జన, అద్వైత సింహం వారు. అందుకని అలాంటి జగద్గురువులకి నమస్కారం చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణమూర్తిని అలాగే శంకరుణ్ణి జగన్మాతను కూడా ప్రార్థిస్తూ ఈ కలిగిన ఒక వైక్లభ్యం అతి త్వరగా వీడి, ఎవరు ఇలాంటిది ప్రారంభించారో వారే వచ్చి క్షమాపణ చెప్పడం అన్నది పెద్ద మాట. అది వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. కనీసం ఏదో దొర్లింది అని ఒప్పుకున్నా చాలా మంచిది. ఇది లోకానికి సామరస్యాన్ని కలిగించడానికి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అని కూడా అన్నారు కదా. అంటే కనీసం ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా ఒకరిని బాధ పెట్టే పని చెయ్యరు. ఎందుకంటే మనసావాచ కర్మనే కూడా ఎవరిని బాధ పెట్టద్దని చెప్తున్నారు. అలాగే సన్యాసి వస్త్రములలో ఉన్నవారు అసలు చెయ్యకూడదు అని నా ఉద్దేశం. ప్రభావితం చేస్తారు వారు తెలియకుండా, గుడ్డిగా నమ్ముతారు. యద్ది ఆచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః అని చెప్పి ఆచార్యులు స్థానంలో ఉంటే గుడ్డిగా నమ్ముతారు వాళ్ళని. దాని యొక్క ఇంపాక్టే మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. అల్లకల్లోలం అవుతోంది అనమాట. వినే స్థితిలో కూడా జనాలు లేరు అని చెప్పి, అందుకే మనందరం కూడా ఆ జగద్గురువుల్ని జగన్మాతను నమస్కారం చేసుకుంటూ అందరికీ సద్బుద్ధి వచ్చి ఈ చిక్కుముడి ఎలా వచ్చిందో అలాగే విడాలి అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అండి. నమః శంకరాయ.
ధన్యవాస్మి రామచంద్రమూర్తి గారు. మీరు ప్రయాణంలో ఉండి కూడా జాయిన్ అయ్యి మా కోసం మాట్లాడినందుకు. ఇప్పుడు పూజ్యులు పెద్దలు కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. క్లుప్తంగా మీ స్పందన, మీ ఖండన తెలియజేద్దామని కోరు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆదిశంకరులు జగద్గురువులు, జగత్తు మొత్తానికి గురువులు. కాబట్టి ఈ షణ్మతములను స్థాపన చేశారు. స్థాపన చేశారంటే పునరుద్ధరించారు. షణ్మతములలో ఉన్నటువంటి ఒక్కొక్క మతం వాళ్ళు మేము ఇతర మతము కంటే భిన్నులము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యథాతథ స్థితిని కొనసాగిస్తూ మన అందరిలో కూడా ఒక అనుస్యూతంగా, అవిచ్ఛిన్నంగా, అనాదిగా ఒక ఏకత్వం ఉన్నది, అదే అద్వైత స్థితి అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి శంకరులు అన్ని భావములను, అంటే వేద సమ్మతమైన భావములను ఆదరించారు. ఆదరించటమే కాకుండా పునరుద్ధరించటమే కాకుండా అందరిలోనూ, అన్ని భావములలోనూ, అన్ని మతములలోనూ ఉన్నటువంటి అంతఃసూత్రాన్ని, అంటే అద్వైత స్థితిని మళ్ళీ మనకి తెలియచేశారు. అదే అద్వైత సిద్ధాంతాన్ని పునః ప్రతిపాదించారు. ఈ అద్వైత సిద్ధాంతం అనేది వేదములు ఎంత అనాదో, అనాది అయినటువంటి వేదముల యొక్క పరమ తాత్పర్యము అద్వైత సిద్ధాంతము. దానిని మరలా ఆనాటి శంకరుడు అవతరించటానికి ముందు ఉన్నటువంటి పరిస్థితులలో భేదభావములు ప్రబలిపోయి, అజ్ఞానము వలనో అపార్థము వలనో ప్రబలిపోయి, ఎవరికి వాళ్ళు మీరు వేరు మేము వేరు అనేటువంటి భేదభావనతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భములలో అందరం ఒకటే. త్వయమయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు అని చెప్పని కూడా శంకరుల యొక్క బోధనలో ఉన్నది మనకి. అంటే నీవు వేరు నేను వేరు, నీవు వైష్ణవుడివి నేను శైవుణ్ణి, నేను శాక్తేయుణ్ణి అని భేదభావనలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నీలో ఉన్న విష్ణువు, నాలో ఉన్న విష్ణువు. విష్ణువు అంటే మనకి చిన్నజీయర స్వామి వారు చెప్తున్న విష్ణువు కాదు, వ్యాపకత్వాత్ విష్ణువు. ఇక్కడ విష్ణు శబ్దానికి సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వము అని అర్థం చేసుకోవాలి. శంకరుల యొక్క తాత్పర్యం అదే అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి నీలో నాలో సర్వత్రా ఉన్నటువంటి నిండి నిబిడీకృతమైనటువంటి యథార్థ స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వమే ఉన్నది కనుక నన్ను చూసి నీవు ద్వేషించకు, నిన్ను చూసి నేను ద్వేషించను. అందరం కలిసి ఆనందిద్దాం. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క లక్షణమైనటువంటి ఆనందాన్ని అనుభవిద్దాము అని చెప్పని ఆ అందరూ ఆనందాన్ని అనుభవించటం కోసమే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. ద్వితీయాద్వై భయం భవతి అని కూడా ఉన్నది. ఎప్పుడైతే రెండవ వస్తువు ఉన్నదో ఆ రెండవ వస్తువు అనేప్పటికీ ఒకటి రెండు, అది ఇది కాదు, ఇది అది కాదు, అన్యోన్యాభావము అంటారు తర్కశాస్త్రంలో. ఎప్పుడైతే ద్వితీయ భావన అంటే భేద భావన, ద్వితీయం ఉండొచ్చు, తృతీయం ఉండొచ్చు, సహస్రం ఉండొచ్చు, అనంతమైన సంఖ్యగా ఉండొచ్చు, కానీ భేద భావన ఉండకూడదు. ఆ భేద భావనని పోగొట్టారు. అదే అద్వైతం యొక్క సిద్ధాంతం యొక్క గొప్పతనము, ఆవశ్యకత. నేటి కాలానికి శంకరుల యొక్క పరమ అనుగ్రహము. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కలియుగం కదా, కలిపురుషుడు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఉత్తములైనటువంటి వాళ్ళని కూడా కలిపురుషుడు ప్రవేశించి వాళ్ళని అజ్ఞానానికి ప్రచోదన చేస్తూ ఉంటాడు. ఆ విధముగా గురుస్థానంలో ఉన్నటువంటి కొంతమందిలో కలిపురుషుడు ప్రవేశించి ఇటువంటి భేదభావాన్ని వాళ్ళ నోటి నుంచి పలికిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రస్తుతము మరి కాలంలో మరొక శంకరులు అవతరించవలసినటువంటి అవసరము ఏర్పడింది. అంటే ఆది శంకరులు అవతరించక ముందు 72 మతాలు, ఆది శంకరుల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రంలో ద్విసప్తతి మతోక్షేత్రే నమః అనేటువంటి గొప్ప నామం ఉంది. ఆదిశంకరుల నామం
ఆ విధముగా 72 అన్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, సుమారుగా 72 అని చెప్పారు. ఈ 72 అవైదిక మతములను కూడా ఖండించి అన్నిట్లోనూ వైదికత్వాన్ని, వైదిక అంటే వేదం యొక్క పరమ సిద్ధాంతమైన అద్వైత తత్వాన్ని స్థాపన చేశారు. నీవున్న స్థితిని నీవు పోగొట్టుకోవక్కర్లేదు, ఎలా ఉన్నావో అలా ఉండు, భావనలో మాత్రం అద్వైత భావనని అనుభవించు అని చెప్పారు. ఆ విధముగా పునః ఆదిశంకరులు అవతరించి, అంటే ఆదిశంకరులు లాంటి జగద్గురువులు, మహానుభావులు, తత్స్థానీయులు, ఎందుకంటే జగద్గురువులు ఆదిశంకరులు అవతరించిన తరువాతనే, అంతకంటే ముందు ఏమన్నా ఉన్నప్పటికీ మనకి చరిత్రగాధారాల్లోకి వెళ్దాం, తర్వాత సంగతి అది ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కూడా ఆదిశంకరులలో ఉన్నంత అద్వైత భావన, అభేద స్థితిని చెప్పిన వాళ్ళు లేరు. ఆదిశంకరులు మాత్రమే వారు అవతరించి పునః అటువంటి అభేద భావాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా నన్ను ఆదిశంకరులు లాంటి వ్యక్తులు అవతరించే ఉన్నారు. వారు రంగంలోకి దిగుతారు. ఆదిశంకరులు ఎట్లా అయితే ఆ 72 మతములను మరి ఖండించి ఒకటైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో అటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆనాడు ఆసేతు హిమాచలము కూడా ఆదిశంకరులని అనుసరించారు. కాబట్టి మనము ముఖ్యంగా మనము ఎవరైతే ఉన్నామో మనము ఒకటి చెయ్యాలి. ఒక తత్వాన్ని ప్రతిపాదన చేయాలంటే ఆదిశంకరులు ఎంత అధ్యయనం చేశారు, ఎంత ప్రచారం చేశారు. కాబట్టి ఒక విషయము మనకి ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళాలి అంటే ప్రజల్లోకే కాదు, వ్యక్తిగతంగా మనందరికీ కూడా అధీతి, బోధ, ఆచరణ, ప్రచారములు చాలా అవశ్యం. కాబట్టి ప్రస్తుతము ఆదిశంకరుల గురించి, ఆదిశంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత తత్వాన్ని గురించి మనము అందరము కూడా ఆదిశంకరుల అనుయాయులము ఎవరైతే ఉన్నామో మనమందరం కూడా ఇంకా ఎక్కువగా అధ్యయనం, బోధ అంటే అర్థం చేసుకోవటం, అధ్యయనం చేయటం, అర్థం చేసుకోవటం, అధీత బోధ, దానిని ఆచరణలో పెట్టడం, దానిని ప్రజల్లోకి ఇంకా ఎక్కువ ప్రచారంలోకి తీసుకువలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇందాక శ్రీరామచంద్రమూర్తి చెప్పినట్టుగా మరి శంకర విజయాన్ని నేను పాఠాలు చెప్పడానికి ప్రారంభిస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను అన్నారు. ఆ విధంగా మనందరికీ కూడా ఆధారభూతమైనటువంటిది ఆదిశంకర దిగ్విజయము. అది అధ్యయనం చేసి దానిని మూలంగా చేసుకుని ఇంకా మన జగద్గురువుల యొక్క అనుగ్రహంతో, వారి అనుమతితో, వారి ఆశీస్సులు తీసుకుని ఈ విధముగా కొంతమంది ద్వేష, క్రోధ, అసూయాది భావములతో ఎవరైతే అద్వైత సిద్ధాంతానికి తూట్లు పొడిచేటట్టుగా స్థాపితమైనటువంటి, నిత్యమైనటువంటి, నిరూపితమైనటువంటి సత్యములను, అబద్ధములను ప్రచారం చేస్తున్నారో వారి భావాలను మనము మరి చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో, మనం అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో పైనుంచి కింద వరకు కూడా మరి మనము వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియచెప్పవలసినటువంటి బాధ్యత మనకున్నది. మరి అంతేకాకుండా వారు చేస్తున్నది ఎలా ఉందంటే, ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. వాళ్ళు కన్విన్స్ కాలేకపోతున్నారు, కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళది చిన్న గీత, పక్కన పెద్ద గీత ఉన్నది. ఆ పెద్ద గీతను చూసి చిన్న గీత బాధపడుతున్నది, ద్వేషంతో, అసూయతో, అజ్ఞానంతో, మరి అటువంటి సంస్కారము లేకపోవటం వల్ల. అందువల్ల ఆ చిన్న గీత ఏమి చేస్తున్నది అంటే, ఆ చిన్న గీత తను పెద్ద గీత కావటానికి ఏ పెద్ద గీతనైతే చూసి బాధపడుతున్నదో ఆ పెద్ద గీత కంటే తను ఇంకా పెద్ద గీతగా కావాలని ప్రయత్నం చేయలేకపోవటం వల్ల పెద్ద గీతని చెరిపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ పెద్ద గీతని చిన్న గీత, తనకంటే చిన్న గీత తన యొక్క శక్తియుక్తులతోనో, దుష్ట శక్తుల యొక్క ప్రభావంతోనో, మద్దతుతోనో పెద్ద గీతని తనకంటే చిన్న గీతగా తాత్కాలికంగా చేయగలిగినా ఇది ఎప్పుడూ చిన్న గీతగానే మిగులుతుంది.
అది పెద్ద గీత ఎప్పటికీ కాలేదు. కాబట్టి చిన్న గీత ఏదైతే ఉందో అది తాను పెద్ద గీతగా కావటానికి ఆ పెద్ద గీతను చూసి ఆ పెద్ద గీత ఎలా పెద్ద గీత అయిందో అలా ప్రయత్నం చేస్తేనే చిన్న గీత పెద్ద గీత అవుతుంది. అప్పుడే దానికి సార్థకత్వం అవుతుంది. అంతే తప్ప పెద్ద గీతని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే చిన్న గీత ఎప్పటికీ పెద్ద గీత కాలేదు. అది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. మనందరి యొక్క కర్తవ్యం కనిపిస్తున్నది ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మనం కన్ఫ్యూజ్ అయిన వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చెయ్యాలి. దానికి మనకి వెనకాల ఫీడ్బ్యాక్ బాగా ఉండాలి, దైవ బలం ఉండాలి, జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలి. అందువల్ల మనం అధీతి బోధ ఆచరణ ప్రచారములన్నింటినీ కూడా పెద్దగా ఉద్యమంగా తీసుకుని మనము ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అంతా కూడా మనం అందరం కూడా ఆ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాము, అందరినీ కూడగట్టుకుందాము, సమాజాన్ని చైతన్యవంతం చేద్దాం, జాగృతం చేద్దాం. వి విల్ మేక్ సొసైటీ అవేర్, రియలైజ్ వాట్ ఈస్ ద ట్రూత్. మీలాంటి పండితులు పూజ్యులు అందరూ ముందుగా నడుస్తూ ఈ శంకర విజయాన్ని లేదా ఈ సాహిత్యాన్ని, వేదాన్ని, శాస్త్రాన్ని, నిజాలను మాకు చెప్తా ఉంటే ఒక యువ శంకర కింకరులుగా మాలాంటి వారు దిలీప్ అండ్ మన సాత్విక్ అందరు కాల్లో ఉన్నారు. మేమందరం కూడా ముందు నడుస్తూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ దిలీప్ గారు మాట్లాడుతాం. అలాగే. శుభం 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 శుభం. నమస్కారం అండి. సభాయన్మ శ్రీ గురుభ్యో నమః. ఇంతకు ముందు చెప్పినట్టుగా మన పెద్దలందరూ సభలో చెప్పినట్టుగా మనకి వైష్ణవ ద్వేషం లేదు అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే మనం పాటించే నిత్య కర్మలో భాగంగా సంధ్యావందనంలో త్రికాలము మనం ఒక శ్లోకం పఠిస్తాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అని మనం త్రికాలము అది పాటిస్తున్నాం. కాబట్టి నిస్సందేహంగా మనకి ఎటువంటి ద్వేషము లేదు. అలాగే మనం చేసేటటువంటి శివ పంచాయతన పూజలో విష్ణువుని ఆరాధిస్తున్నాం. కాబట్టి నిస్సందేహం నిస్సంకోచంగా మనకి ఎటువంటి ద్వేషము లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం అంతటా మఠాలను స్థాపించి ఒక కీలకమైన కాలంలో వేద ధర్మాన్ని పునరుద్ధరించారు. ఆయన చేసిన సేవ చారిత్రకంగా అపారమైంది. తర్వాత సాంప్రదాయాల నుండి వచ్చిన విమర్శలు ఆ మహత్తరమైన కృషిని ఎటువంటి సందేహం లేకుండా చెరిపివేయలేవు అని నా అభిప్రాయం. ధన్యవాదాలు దిలీప్ గారు, మీ అభిప్రాయం తెలిపినందుకు. నెక్స్ట్ సాత్విక్ శర్మ గారు. అన్నయ్య నమస్కారం. ఆకాశాత్ విదితం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. సంధ్యాదన మంత్రం ఇది. ఏ దేవుడికి నమస్కారం చేసినా కేశవానికి వెళ్ళిపోతుంది. అట్లనే సనాతన ధర్మంలో మనం ఏ గురువుకి నమస్కారం చేసినా అది శంకరులకు మాత్రమే వెళ్తుంది. అది నేను చిన్నజీర స్వామికి చేయవచ్చు, లేదా నేను శృంగేరి గురువులకు చేయవచ్చు, ఇంకెవరికైనా చేయవచ్చు. ఎందుకు అంటే నీకు ఇవాళ ధర్మం ఉన్నది అంటే దానికి కారణం శంకరు. మొదటి విషయం. రెండో విషయము, ఒక 100 మంది చిన్నజీయర్లు, ఒక 1000 మంది గోవిందానందలు, ఇంకొక 1,00,000 మంది ఇంకొకడన్నా కానివ్వండి వచ్చిన ఈ ధర్మానికి ఏం కాదు. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? మన పీఠానికి ఏం కాదు, గురు పరంపరకి ఏం కాదు. ఆ అధ్యాపనములు, ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన, ఆ శారదార్చన, వాటికి ఏం లోపం లేదు. అట్లా నిరంతరాయంగా జరుగుతుంది. కాలంతో కూడా నాకు సంబంధం లేదు. మరి ఎక్కడ సమస్య అంటే కేవలము గురువులను ఆశ్రయించున్నటువంటి భక్తులకు ఇదేదో జరుగుతున్నది, మన గురువు గారిని ఎవరో ఏదో అంటున్నారు అనేటువంటి ఒక శిష్యునికి గురువు పట్ల ఉన్నటువంటి ఆ భయము, నాకు మా పీఠమును వీడు ఎవడో ఏమో అంటున్నాడు, నా గురువుల గురించి వీడు ఎవడో మాట్లాడుతున్నాడు అన్న ఆవేదన తప్ప ఏం లేదు. సమాజంలో ఒక అల్లకల్లోలాన్ని తీసుకురావడం. దీనికి మనం ఎట్లా జవాబు చెప్తాము అంటే ఒక్కటే నిమిషంలో ఒక చిన్న కథ. అయితే మన రామబాణం వేస్తారట, చాలా మంది బాణం వేగానికే చనిపోయినారు. అయితే వాళ్ళంతా మళ్ళీ పుట్టి శంకరుల కాలంలో శంకరులను చూసి చనిపోయినారు. ఇదే కథ మళ్ళీ అర్జునుని కాలంలో అయింది. అర్జునుని బాణానికి కూడా కొంతమంది బాణ వేగానికి చచ్చిపోయినరు. వాళ్ళంతా ఇప్పుడు మనకి కనిపిస్తున్నారు. ఇప్పుడు మరి వాళ్ళందరికీ పరిష్కారం ఏందన్నా అంటే ఏం లేదన్నా, శంకరుల యొక్క తత్వాన్ని, శంకరుల చరిత్రను గ్రామ గ్రామాన మనం ప్రచారం చేయాలి. అది ఒక్కటే దానికి యొక్క
విరుగుడు. రామానుజాచార్యులు లేకపోతే ఇతర మతాచార్యులు ఏం చేశారు అంటే వారు కూడా వారి ఆ క్షణానికి కావాల్సినటువంటి సనాతన ధర్మోద్ధరణను వాళ్ళు చేశారు. దాన్ని మనం ఎవ్వరూ కాదిస్తలేము. ఇప్పుడు ఇదే చిన్న జయంగారులు, ఇదే వేరే ఏ మఠాధిపతులైనా ఏ పీఠాధిపతులు వచ్చినా నా కర్మన చెప్పవలసిందే, ప్రవర చెప్పవలసిందే, వారికి సాష్టాంగం చెప్పవలసిందే. అది మన సంస్కారం. కాకుంటే ఈ మాటలు అన్నప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఎతికి మనం ఇచ్చేటువంటి గౌరవం తగ్గుతుంది. అది వాళ్ళు కాపాడుకుంటే మంచిగా ఉంటది. ఇక దీనికి వాళ్ళు జినజయంగారులు క్షమాపణ చెప్పాలి అనేటువంటి గొప్ప మంచి అద్భుతమైనటువంటి పరిష్కారం. కాకపోతే నేను ప్రధానంగా పర్సనల్ గా అది జరుగుతుంది అని విశ్వసించను. ఎందుకంటే అంత సంస్కారం ఉన్నటువంటి వాళ్ళైతే అసలు ఈ వ్యాఖ్యలే చేయరు కదా. ఒక తప్పు మాట మాట్లాడినా తప్పైంది అని ఒప్పుకునేటువంటి ఒక ఉదాత్తత ఉంటేవాడు అసలు తప్పే మాట్లాడాడు మొట్టమొదలు. కనుక ఇది మనము కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక విషము పాము, ఆ విషము పాము మనమే విరుగుడు సిద్ధంగా పెట్టుకొని దాన్ని మనం ఎప్పటికప్పుడు పానం చేస్తుంటే మనకి అది సులభంగా ఉంటది. కనుక శంకర తత్వ ప్రచారం ఎంత జరిగితే, ఆదిశంకరుల చరిత్ర ఎంత ప్రామాణికంగా మన సమాజంలోకి తీసుకువెళ్ళగలిగితే అంత మనకు సులభము సుఖమైనటువంటి ఉపాయం. ఇలా ఆఖరిగా ఒక్క విషయం చెప్పి ముగించుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అంటే నాకు మాట్లాడ వస్తుంది, నాకు మాట్లాడరాదు, నాకు చాతనైతుంది, నాకు చాత కాదు, సంధ్యావందన చేసే ప్రతివాడు, సూర్యునికి నమస్కారం చేసే ప్రతివాడు, వాడు స్మార్తుడైనా వైదికుడైనా దీంట్లో కూడా అనేకమైన భాగాలు ఉన్నాయి. ఎవడైనా సరే వాడు హిందూ అయినంత మాత్రము చేత శంకరుల చరిత్రను వాడు చదవాలి. వాని కండ్ల ముందు ఉన్న ముగ్గురికి శంకరుల చరిత్ర చెప్పాలి. అంతే చాలు. ఇది చేస్తే ఇంకా 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా అవుతుంది. ఇక్కడ ఎందుకు శంకరుని మీద ఇంత ద్వేష? నాకు మొన్న ఒక పెద్ద విశ్వాసం చెప్తున్నారు, అరే శంకరులు ఎంతకాలం బతికినారు అని నన్ను అడిగినారు. 32 సంవత్సరాలు సశరీరులై ఉన్నారు, తర్వాత పరంపరానుగతముగా మనకు కనిపిస్తున్నారు అని చెప్పినారు. కాదురా 33 ఏళ్ల శంకరుని చూసిన చిత్రపటాన్ని అన్నారు. చూడలేదు గురుగారు అన్న. అంగో మీ గురువు గారిని చూడపోరా విధుశంకర భారతీ స్వామి వారిని అన్నారు. అది 33 సంవత్సరాల ఆదిశంకరుల యొక్క స్వరూపం. అది ఇట్లా ఈ అంత గొప్ప పరంపర మనకు ఉన్నది. అహం బ్రహ్మాస్మి వంటి సంస్థలు మన వెన్నంటే ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎంత విస్తృతంగా ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి పూజా మందిరంలో ఆదిశంకరులను మనము కార్యకర్తలుగా, ఒక పామర శంకర భక్తులుగా ఎంత కృషి చేస్తామన్నది ముఖ్యము. ఇక నుంచి దాన్ని తీవ్రంగా చేయాలి, ఉద్రిక్తంగా చేయాలి దాన్ని అనేటువంటిది మన చిన్నజీయంగారులు మనకు చేసినటువంటి ఒక ప్రబోధ. అరే మీరు చేస్తున్న సేవ సరిపోతలేదు, ఇంకెక్కువ సేవ చేసి ఉంటారు అని చెప్పి మనకు స్ఫూర్తినిచ్చినట్టుగా నాకు అనిపించింది. వారికి క్లారిటీ ఉన్నది, వారు ఏం మాట్లాడినరు. 4 ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి, 4 దిక్కులనే ఉన్నాయి. నేనైనా కన్ఫ్యూజ్ అవుతా, ఉత్తరాన ఏంది పశ్చిమాన ఏంది అని. వారికి పక్కా క్లారిటీ ఉన్నది, ఉత్తరాన ఇది, పశ్చిమాన ఇది, దక్షిణాన శృంగేది అని. అది నాకు చాలా సంతోషం అనిపించింది. సరే వారు అన్న మాట ఏది ఖండనీయం అంటే విద్యారణ్య స్వామి వారు. ఎందుకు అంటే ఇప్పటిక గురువు గారు చెప్పారు పెద్ద గీత చిన్న గీత అని. అంతే. అది ద్వారా మనం ఏం మార్చలేం కనుక వారికి క్లారిటీ ఉన్నది. ఆ క్లారిటీ మనం కూడా తెచ్చుకొని ఆ క్లారిటీ ప్రకారం ముందుకు వెళ్తూ ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి, రియల్ ఎస్టేట్ దంతా ఎవరు చేస్తున్నారు, సాధన ఎవరు చేస్తున్నారో మనం తెలుసుకొని వారిని ఆశ్రయించి ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంతే. చిన్నవాడివైనా చాలా కరాఖండిగా చాలా గట్టిగా చెప్పావు సాత్విక్. ఇందుకే నేను చెప్పింది, పెద్దవారు కుప్ప శ్రీనివాస శాస్త్రి లాంటి గురువు గారు ముందుండి వేదము విద్య నడుపుతా ఉంటే మనలాంటి వారు వెనుకుండి భోగిలాగా దాన్ని ఈ శంకర ప్రచారం అనే రైలుని ఇంకా ఫాస్ట్ గా జెట్ స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ గౌరిభట్ల సోమనాథ శర్మ గారు అయ్యా నమస్తే భాయ్. క్లుప్తంగా మీ స్పందన. అందరికీ నమస్కారం. ఏమిటంటే ఇప్పుడు చెప్పవలసినటువంటి శాస్త్రాంశాలు, దానికి సంబంధించినటువంటి ప్రామాణిక అంశాలు అందరూ గురువుగారు మీరు చెప్పారు, అందరూ చెప్పారు, అందరూ పెద్దలు అన్నలు అందరూ చెప్పుకుంటూ వచ్చారు. గుకారశ్చ అంధకారశ్చ అనేటువంటిది ఏదైతే సూత్రం ఉందో, ఆ గురువు అనేటువంటి వాళ్ళు మన అజ్ఞానాన్ని తొలగించడానికి ఉండేటువంటి స్థానం అది. కానీ ఒక గురుస్థానంలో ఉండి అజ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు జీఆర్ స్వామి గారు. మరి మనం వారి నువ్వు అని చెప్పేసి మనం అనడానికి, గౌరవం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, కాషాయ దండ మాత్రేనా ఇతి పూజ్యో న సంశయ అని చెప్పేసి అంటారు. వీరు చేసేటువంటి యొక్క అంశం ఇవాళ కాదు, ఆనాటి నుంచి కూడా ఏదో రకంగా వారు సన్యాస స్వీకారం జరిగినప్పటి నుండి, జరగకంటే ముందు నుంచి కూడా ఏదో రకంగా వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావజాలను వ్యక్తీకరించడం అనేటువంటిది ఏదో రకంగా నడుస్తూ ఉన్నది. కర్మానుభవము మనిషి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఒక డిఎన్ఏ అనేటువంటిది ఏదైతే ఉందో, అతని మనసులో నుంచి ఆ స్థానాన్ని గురుస్థానానికి ఉన్నా కానీ అది పోకపోవడం వల్ల ఆ సంకుచితమైనటువంటి భావజాలాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అసలు అద్వైతము అంటేనే
పరిపూర్ణమైనటువంటి అన్నిటిని ఆమోదించి ఆ నదీనాం సాగరోగతి అంటే ఆ సాగరం అనేటువంటిది అన్నిటినీ స్వీకరించేటువంటి స్థితిలో ఉండేటువంటి లక్షణం అద్వైత సిద్ధాంతానికి ఉంటుంది. వాళ్ళని కాదనడం అనేటువంటిది ఏమి లేదు. కానీ మమ్మల్నిలో కాదంటున్నారు అనేటువంటి భావన, మాకంటే వారేదో ఎక్కువ అవుతున్నారు అనేటువంటి భావన, ముఖ్యంగా శృంగేరి పీఠాన్ని ప్రధానంగా దాన్ని ఏదో తక్కువ స్థాయి చేయాలనేటువంటి అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అది అసలు తగ్గకూడదు. వారు చేసేటువంటి రాజకీయమైన వ్యవహారం, ఇంతకుముందు సాత్విక్ శర్మ గారు చెప్పినట్టు వారు చేసేటువంటి రియల్ ఎస్టేట్ దందా కానీ, లేదంటే మొన్ననే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అతనికి మై హోమ్స్ రామేశ్వరరావు మీద వచ్చినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా సవ్యమైనటువంటివి కాదు. శాస్త్ర ప్రమాణం అనేటువంటిది మనకి ఎంత ముఖ్యమో లౌకికమైనటువంటి మార్గదర్శకత్వం అనేటువంటిది కూడా అంతే అవసరం. శంకరుల జీవిత కాలం ఎంత, శంకరులు ఆమ్నాయ పీఠాలు స్థాపించిందా లేదా అనేటువంటిది మనకు నిస్సందేహమైనటువంటి అంశం. అది ఆమ్నాయ పీఠాలు ఎవరు కాదన్నా వారే స్థాపించారు. కానీ వారు చూపినటువంటి మార్గదర్శకత్వం అనేటువంటిది ఏమిటి? షణ్మత స్థాపనాచార్య అని చెప్పి వారికి ఎందుకు వచ్చింది? కుంభావ సరస్వతి అని చెప్పేసి మనకు జగద్గురువును చూస్తే కనబడుతుంది, అవసరం లేదు. యాదృశి భావనాయత్ర సిద్ధిర్ భవతి తాదృశి అని చెప్పేసి గురువు గారిని మనకు ఒక హరిశంకర రూపంలో చూస్తే అలా కనబడుతుంది. ఉదయం అర్చన చేసుకొని రాగానే స్వామివారిని చూస్తే ఒక సాక్షాత్తు ఈశ్వరుడు కనబడతాడు. సాయంత్రం మధ్యాహ్నం అమ్మవారి ఆరాధన చేస్తే సాక్షాత్తు శారదామ్మవారి స్వరూపకంగా కనబడతారు. అటువంటి మనకు ఎక్కడనో కనబడడు, అక్కడ ప్రత్యక్షంగా స్వామివారు ఆ రూపకంగా కనబడతారు. అటువంటి స్వరూపాన్ని ఆనందించి అందరము కలుసుకొని ఇతరమైనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని ఎట్లా దాన్ని నాశనం చేయాలంటే ఆలోచనలో ఉండగా, దానితో పాటు ఎక్కడ కూడా ఏ వేద పాఠశాలలో తీసుకున్నా ఆ వేద పాఠశాలలో స్మార్తులు ఎంతమంది, వైష్ణవులు కూడా ఉంటున్నారు, ఎంతమంది స్మార్తులు ఉన్నారు కొంతమంది. ఆ ఆలోచన లేకుండా ఇతరమైనటువంటి అన్ని కులాల వాళ్లకు వేదం నేర్పించేటువంటి జీర సంస్థానం ఆ కనీస పక్షంలో మనం ఏం చేస్తున్నామనేటువంటి ఆలోచన వారికి లేదు. ఇదంతా ఖండించుకుంటూ అసలు శంకరుల మార్గాన్ని, వారు చెప్పినటువంటి సూత్రాల్ని, వారు అందుకే పండితుల నుంచి మొదలు పెడితే పామరుల వరకు బ్రహ్మసూత్ర భాష్యాలు దానికి కానీ ఉపనిషత్తులకు వ్యాఖ్యానం కానీ ఇవన్నీ పండితుల పరంగా ఉంటే, పామరుల పరంగా వచ్చేసరికి వైదిక జ్ఞానం లేనటువంటి వాళ్లకు, లౌకికులకు స్తోత్ర వాంగ్మయాన్ని దీనికంటే రెండింతలు ఎక్కువ ఇచ్చినారు. ఎందుకు అంటే అందరికీ సమదృష్టి వారికి. అటువంటి సమదృష్టి కలిగినటువంటి వారిని అలా నిందించడం అనేటువంటిది చాలా ఆయన స్థాయికి తగదు, హేయమైనటువంటి విషయము. చాలా ఆయనకు దౌర్భాగ్యం, ఇది మన దౌర్భాగ్యం కాదు. ఇది అంత ఇంకా కఠినమైనటువంటి కూడా మాటలు అనవచ్చు. కానీ అది మనకు దోషం వస్తుంది. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేనంత మాత్రాన మనకు సంస్కారాన్ని మనం బొడగొట్టుకోకూడదు. కాబట్టి ఆయన కట్టుకున్నటువంటి కాషాయానికి మనం నమస్కారం చేస్తూ, వారికి కాదు, ఆయన కట్టుకున్నటువంటి కాషాయానికి, ఆయన పెట్టుకున్నటువంటి దండానికి నమస్కారం చేస్తూ, మనము ఆయన నుంచి ఒక క్షమాపణ మనం కోరుకోవడము మన విజ్ఞత, ఇయ్యకపోవడం ఆయన దౌర్భాగ్యం. అది ఇవ్వడం అనేటువంటి విషయం సత్యం. సాత్వికి చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా అసలు శంకరుల విషయం ఏమిటి, శంకరుల తత్వం ఏమిటి, శంకరుల మార్గదర్శకత్వం ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా అందరికీ మీ పెద్దలందరి మార్గదర్శకత్వంలో ప్రచారం జరగాలి. దాని వైభవం ఇంకా 1000 ఏళ్ళు మనము చేసేది ఒక పెద్ద సముద్రంలో ఆవగిందంతా. వారి వైభవాన్ని మనం తగ్గించేది ఏమి ఉండదు. మన వంతు శక్తిగా మన సనాతన ధర్మంలో మనము ఇక్కడ భారతఖండంలో మనం ఇక్కడ జన్మించినందుకు మన పుణ్యం చేసుకొని ఆ సౌభాగ్యాన్ని మనం పొందాలనేటువంటి భావనగా చేస్తూ స్వస్తి. సోమనాథ్ శర్మ గారు. శరత్ చంద్ర గారు, నమస్కారం అండి. కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు పెద్దలు, వారు మాట్లాడతానన్నారు. వారు మాట్లాడిన తర్వాత నేను స్పందన తెలియదు. సరే, ధన్యవాదాలు. అయ్యా గురుగారు మీరు. అవతీర్ణశ్చ కాలట్యాం కేదారే అంతర్హితశ్చ యః చతుష్పీఠ ప్రతిష్ఠాత జయతాతు శంకరో గురుః. భారతదేశం నలుమూలల పర్యటించి భారతీయులందరినీ కూడా అద్వైత జ్ఞానవంతులను చేసినటువంటి ఆదిశంకరులకు జయమగుగాక. ఆదిశంకరులు జయించిన విజయ స్థానంలోనే ఉన్నారు. వారి విజయాన్ని మనం కీర్తించుకుంటే చాలు, మనం ధన్యులం అవుతాం. వారి స్థాయి, భగవంతుడు స్థాయి అందరికంటే, అన్ని లోకాల కంటే ఎత్తులో ఉంటుంది. అలాగనే ఆదిశంకరుల స్థాయి అన్ని భావనలు, అన్ని మతములు,
అన్ని పీఠములు, ఇతర అన్ని పీఠములు కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిలోనే ఉన్నది. ఆదిశంకరులు మనకి ఉత్తమ మధ్యమ మందాధికారులకి ఎవరెవరికి ఎంతంత ఏ విధంగా కావాలో ఆ విధంగా అద్వైత తత్వాన్నే భాష్య గ్రంథ రూపంలో, ప్రకరణ గ్రంథ రూపంలో, స్తోత్ర గ్రంథ రూపంలో కూడా అందించారు. కానీ సాధారణ శ్లోకం నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు కూడా అద్వైత తత్వాన్ని అంతర్లీనంగా చాలా మనకి గొప్పగా అందించారు. ఆ నరసింహస్వామి స్తోత్రంలో ఆదిశంకరులు వారు చేసిన దాంట్లో అద్వైత తత్వం స్తోత్రం కదా, ఓ నరసింహస్వామి నీవు చాలా గొప్పవాడివి, నీవు గాండ్రింపు వల్ల శత్రువులు భయపడతారు, ప్రహ్లాదుని రక్షించావు అని స్తోత్రం చెయ్యొచ్చు. అలా స్తోత్రం చేస్తూ కూడా ఒక అద్భుతమైనటువంటి అద్వైత తత్వాన్ని సాధారణమైనటువంటి నాబోతువాడికి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పారు. చూడండి, ప్రతిబింబాలంకృతి ధృతి కుశలః బింబాలంకృతి మాతనుతే అంటాడు భక్తుడు. అయ్యా, ప్రతిబింబము అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, బాగుండాలి అంటే ఆ బింబము బాగుండాలి. అంటే అద్దంలో మనం ముఖం చూస్తున్నాం, అద్దంలో చూసుకున్నప్పుడు నీకు ముఖం అందంగా కనిపించకపోతే అద్దము యొక్క తప్పు కాదు. నీ ముఖము ఏదైతే ఉందో బింబము, దానిని అందంగా గనక చేసుకున్నట్లయితే ఒక ప్రతిబింబం కాదు 100 ప్రతిబింబాలైనా అందంగానే కనిపిస్తాయి. అంటే ఇక్కడ బింబ ప్రతిబింబ భావంతో నేను ప్రతిబింబమైతే నీవు బింబమువి, అంటే జీవో బ్రహ్మైవ నాపరహ, నేను 1 నీవు 100 అని ఇంకొక ఆస్పెక్ట్ లో ఆ విధంగా చెప్పారు. అంటే స్తోత్ర సాహిత్యంలో కూడా అద్వైత తత్వాన్ని ఆదిశంకరులు ప్రతిపాదన చేశారు. ఇంత సమగ్రమైనటువంటి భావన ఏ ఇతర మతములలో సిద్ధాంతములలో లేదు అని నా అభిప్రాయం. ఎందువల్లంటే వారు ఒకళ్ళని మాత్రమే పూజించండి, ఇతరులను పూజించద్దు అని చెప్పారు. ఆదిశంకరులు అందరినీ పూజించు, అందరినీ ఒకటిగా పూజించు అని చెప్పారు. కాబట్టి అందరికీ సుఖం కలిగించేది, అందరూ ఆనందించేది ఏ సిద్ధాంతము? ఆదిశంకరుల సిద్ధాంతమే కదా. ఒక 5-6 వ్యక్తులు ఉన్నారండి, సాధారణమైన వ్యక్తులు. వారందరిలోకి ఒక్కడు గొప్పవాడు అంటే మిగతా వాళ్ళని తక్కువ చేసినట్లే, మిగతా వాళ్ళు బాధపడతారు. అటువంటి భావనని మూల భావనగా పెట్టుకుని మొదలైనవి ప్రచారం చేయబడుతున్నవి ఇతర సిద్ధాంతములు. కానీ 6 కూడా గొప్పవాళ్లే. 6 కలిసి 6లోనూ ఒకే విధమైనటువంటి తత్వం ఉన్నది, 6లోనూ అద్వైత తత్వం ఉన్నది. ఎందుకంటే 6 ఇక్కడ ఒక చోట మనం కలిసి ఉన్నాము అంటే 6లోనూ ఒక ఐకమత్యం అనేటువంటిది, ఏకత్వం అనేటువంటి ఒక తత్వం ఉన్నది అని సూక్ష్మమైనటువంటి విషయాన్ని బహిర్గత పరిచి ఈ 6 కూడా సమానమే, ఎవరికి ఎవరం తీసిపోము, అందరం ఒకటే, అందరం ఆనందంగా ఉండాలి, అందరం ఒకటే అనేటువంటి భావనని అందరిలో కలిగించి అందరికీ ఆనందాన్ని పంచిపెట్టినటువంటి వాళ్ళు ఆదిశంకరులు. అందుకనే వారు జగద్గురువులు అయినారు. అందుకనే వారు చెప్పిన అద్వైత సిద్ధాంతం అందరికీ అనుకూలంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, అవశ్యము ఆచరణీయంగా కూడా ఉంటుంది. అదిగో ఆ సిద్ధాంతాన్ని, సూక్ష్మమైనటువంటి సిద్ధాంతాన్ని మనం పట్టుకుని అందరికీ అందించే ప్రయత్నం చెయ్యాలి. చూడండి, ఇప్పుడు ఒక మతం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, వాళ్ళల్లో వాళ్ళకే అతి చిన్న విషయం మీద చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అంటే కానీ దీనిని బట్టి వాళ్ళలో భేదభావన, ఆ భేదభావన వల్ల వచ్చేటువంటి దుఃఖము, ద్వేషము, అసౌకర్యము, అశాంతికి దారి తీసేటట్లుగా వాళ్ళ ప్రవచనాలు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆచరణ కానీ ఉన్నది. అద్వైతంలో
షణ్మత స్థాపనాచార్యులు కనుక అందరినీ సమానంగా చూసినటువంటి ఆనందము ఆదిశంకరులు చెప్పిన తత్వంలో ఉన్నది. సో ఈ ఆదిశంకరులు చెప్పిన అద్వైత తత్వమే అందరికీ ముఖ్యంగా ఈ కలియుగంలో, ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ పటం మీద ఉన్నటువంటి దేశములలో, జాతులలో ఒకళ్ళను ఒకళ్ళు చూసి ద్వేషభావంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటువంటి అశాంతికరమైన నేటి పరిస్థితులలో అత్యంతము అర్జెంటుగా, అంటే అత్యవసరంగా వెంటనే సమాజానికి, ప్రపంచానికి, అన్ని జాతుల వారికి అవసరమైనటువంటిది ఆదిశంకరులు మనకు నేర్పించినటువంటి అద్వైత తత్వము, అద్వైత సిద్ధాంతము. వాళ్ళు చూడండి, ఒకరిని పూజించి ఇంకోటిని పూజించద్దు, వాడు గొప్పవాడు కాదు అని కూడా చెప్తున్నారు. ఈ ఆదిశంకరులు స్థాపించినటువంటి పీఠములలో అత్యంత విశిష్టమైనటువంటి శృంగేరి పీఠము యొక్క గొప్పతనము మనం తెలుసుకుందాం. ఆదిశంకరులు చెప్పిన దాంట్లో ప్రతిబింబాలంకృత చతుర్హ అని అతి సాధారణమైనటువంటి స్తోత్రంలో కూడా అద్వైత తత్వాన్ని ప్రతిపాదన చేశారు. ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రార్థించటము, భగవంతుని యొక్క అనుగ్రహం పొందటం అనేటువంటి ఒక ప్రక్రియ కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి భావనని మనకి ఆ స్తోత్రంలో ఆదిశంకరులు ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి రచన చేయటము ద్వారా నీవు ఎంతవరకు ఉన్నతంగా ఆలోచించి అద్వైత తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని అందుకోగలుగుతామో అంత గొప్ప సాధారణమైనటువంటి వాక్యముల ద్వారా కూడా మనకు అందించారు. అదిగో ఆ ఆదిశంకరులు చెప్పినటువంటి సాధారణ స్థాయి, అంటే సాధారణం అంటే ఒక వ్యవహారం కోసం చెప్తున్నాం. ఆల్ ఆర్ ఈక్వల్. All books which were written by Adi Shankara are equal and teaching the same essence of Advaita. అది మనం పట్టుకుని నలుగురికి ప్రచారం చెయ్యాలి. దానివల్ల మనము వారిని క్షమాపణ చెప్పండినో వెనక్కి తీసుకోండినో కూడా అడగక్కర్లా. వాళ్ళకి గనక విజ్ఞత గనక ఉన్నట్లయితే, అసూయాద్వేషముల యొక్క ప్రభావం వారిలో తగ్గిపోయినట్లయితే వారంతర వారే సరెండర్ అవుతారు. కాబట్టి మనము మన తత్వాన్ని, అమృతాన్ని, మోహిని అవతారంలో విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలందరికీ పంచిపెట్టినట్లుగా దేవతల లాంటి సత్స్వభావము, సత్ హృదయము, సహృదయులైనటువంటి వ్యక్తులందరికీ కూడా మనము ఆదిశంకరులు అందించినటువంటి అద్వైత అమృతాన్ని మనం బాగా కృషి చేసి తెలుసుకొని పంచిపెడదాం. దాని వలన ఈ యొక్క అజ్ఞానము, అంధకారము అనేది దానంతట అదే నశించిపోతుంది. ఒక దీపం వెలిగిద్దాము, 2 దీపాలు వెలిగిద్దాం, 10 దీపాలు వెలిగిద్దాం. ఆ విధంగా జ్యోతిని, కాంతిని, వెలుగుని పెంచినట్లయితే చీకటి దానంతటదే తగ్గిపోతుంది. ఆ చీకటి కూడా వెలుగులో కలిసిపోయి తానుగు కూడా వెలుగు అయిపోయి కాంతిని పొందుతుంది. అది కూడా ధన్యమవుతుంది. చీకటి కూడా ఆగుతుంది. మీరు చెప్పినవన్నీ తప్పకుండా మీరు చెప్పింది శంకర తత్వ ప్రచారం చేస్తూ చంద్రశేఖర భారతి మహాస్వామి దగ్గరికి క్రైస్తవుడైనటువంటి ఒక విదేశీయుడు వచ్చి వారితో సంభాషణ చేసి, అయ్యా నేను హిందూ మతంలోకి మారిపోతాను అంటే, అక్కర్లేదు, నీవు క్రైస్తవుడు, శుద్ధ క్రైస్తవుడుగా మారు, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని అద్వైత తత్వాన్ని ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆ సమయంలో నువ్వు హిందూ మతంలోకి రమ్మన్నా కూడా ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అక్కర్లేదు, నీవు అక్కడ ఉన్నా కూడా నీవు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తారు. అది అద్వైత తత్వం యొక్క గొప్పతనం, సమగ్రత, ఇంటెగ్రిటీ. అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఏవో అవాకులు చవాకులు వాగుతూ ఉంటారు. ఆ ఇంటెగ్రిటీని మనం సమాజానికి, ప్రపంచానికి అందించడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ శంకర నిందా నిర్మూలన సభ్యులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాస్మి. ధన్యవాదాలు గురువు గారు. మీలాంటి వారు ఉంటే మేము ఇంకా కృషి చేస్తామని కోరుతూ చివరిగా శరత్ చంద్ర గారు మీరు క్లుప్తంగా మాట్లాడితే ముగిద్దాం. సభాయ నమ శంకరాయ. పెద్దలందరికీ నమస్కారం అండి. మనము శంకర్ల మీద చిన్నజీయర్ స్వామి వారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నాము.
ఇక్కడ ఆయన మరొక వ్యాఖ్య కూడా చేశారు. విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్యానికి గైడ్గా ఉన్నారు అని అన్నారు. వారు గైడ్ కాదండి, కర్ణాటక సింహాసన స్థాపనాచార్యులు. శంకర్లు మనకి ఎంతనో విద్యారణ్యులు కూడా మనకు అంతే. ఈ రోజు విద్యారణ్యులు లేకపోయి ఉంటే సమతామూర్తి లేదు. నిజం వాస్తవం చెప్పాలి అని అంటే, వారు ఆ రోజు శంకర్లు ఏ విధంగా అయితే కనకధార స్తోత్రం చేసి కనకధారను కురిపించారో, విద్యారణ్యులు కూడా ఆ రోజు అదే విధంగా కనకధారను కురిపించారు. వారు అంతటి మహాత్ములు. ఇక్కడ చిన్నజీయర్ స్వామి వారు ఈ పీఠాలను స్థాపించారు, చతురామ్నాయ పీఠాలు శంకర్లు స్థాపించలేదు అని అనడంలో ఆయన ఉద్దేశం, మరొక ఉద్దేశం నాకేమనిపిస్తుంది అంటే, ఈ పీఠాలన్నీ కూడా రామానుజుల వారు తరువాత స్థాపించబడ్డాయి కాబట్టి ఈ వైష్ణవ పీఠాలే పాతవి, ఈ శంకర పీఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తర్వాత వచ్చినవి. కాబట్టి విద్యారణ్యుల వారు ప్రతిపాదించారు, ఏది పంచాయతన పూజ కూడా వారు ప్రతిపాదించారు, తర్వాత అది వాస్తవం కాదు అని వారు ప్రతిపాదించడంలో ఉద్దేశం. ఆయన మాత్రమే కాదండి, ఈ తర్వాత ఆయన అనుయాయులు ఎంతో మంది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కాశీ అనేది వైష్ణవ క్షేత్రము, కాశీ అనే పేరు కేశవ శబ్దం నుండి వచ్చింది. ఆయన కూడా ఈ చిదంబరం అనేది వైష్ణవ క్షేత్రము, శివుడు విష్ణు పాదాల దగ్గర నిలబడి నాట్యం చేశాడు. జగద్గురువులు ఎంతో మంది జగద్గురువులు, ఒకరంటే ఒకరికి పడదు. ఎవరు చూసారంటే ఒకరంటే ఒకరి పడదని ఎంతో మంది ఉంటారు, 1000 మంది జగద్గురువులు ఉంటారు. ఏంటంటే తప్పేంటండి, ఎవరికండి నష్టం? జగద్గురువులు అవును, ఆ ప్రాంతంలో అక్కడ ఉండే వాళ్ళని ఉద్ధరించడానికి ఎంతో మంది జగద్గురువులు ఉంటారు, తప్పేముందండి అందులో? ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సామాన్య జనులకి ఈ స్మార్తులు వైష్ణవులు అని ఎక్కడ తెలుస్తుందండి? ఈ పండితులకు తెలుస్తుంది. కానీ వాళ్ళందరూ ఎంతో అమాయకులు, వాళ్ళకి అర్థం కాక అగమ్య గోచరంలో పడుతున్నారు. ఇకనైనా ఇటువంటి ప్రస్తావనలు చెయ్యకుండా అందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాదండి, నేను ఎంతో మందికి చెప్తూ ఉంటాను, మీరు శివుణ్ణి చూసి ఉంటారో లేదో, శృంగేరికి వెళ్ళండి, అక్కడ సాక్షాత్తు పరమశివుడు ఉన్నారు, శివుని దర్శనం చేసుకోవచ్చు. జగద్గురువులే శివుడు, ఇంకా ఏం అభేదం శివుడికి అక్కడ జగద్గురువుకి అభేదం. శివుడిని అక్కడ చూడొచ్చు. అంటే మన కర్మ ఏంటంటే వాళ్ళకి జగద్గురువు అంటే ఎవరు, శృంగేరి ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు. నేను ఈ మధ్య శృంగేరి ఒక వీడియో కూడా చేశాను, శృంగేరి ఎట్లా వెళ్ళాలి ఏం కథ అని చెప్పేసి, చూస్తారేమో అని చెప్పేసి. సంతోషం. వాళ్ళకి అర్థం కావడానికి నేను ఏం చెప్తుంటానంటే, క్రిస్టియానిటీలో ఏ విధంగా అయితే పోపని ఉంటాడో, మన కర్మ కొద్దీ అలా చెప్పాల్సి వస్తుంది. జగద్గురు అంటే ఎవరు అనేది అలా చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పి చాలా మందిని పంపించాను. మన పండితులకు శంకరులు వారు శంకర పీఠాలు ఏంటనే తెలుసు. మన బాధ్యతగా ఏంటంటే ఇది సామాన్య జనంలోకి కూడా తీసుకెళ్ళాలి. అక్కడ అదే జరిగింది కదండి. ఇప్పుడు మన సమతా కుంభలో అందరూ సామాన్యులు. ఆ సామాన్యుల ముందు ఈయన ఏం ప్రతిపాదించారు, ఈ శంకర పీఠాలు తర్వాత వచ్చాయి, ముందు ఉన్నది రామానుజుల పీఠాలే అనేసి. అక్కడ ఆ సామాన్యులు వాళ్ళకి తెలియదు, అదే నిజం అనుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మనము సామాన్య జనులలో కూడా శంకరు ఎవరు, వారి గొప్పతనం ఏంటి అనేది మనం తీసుకెళ్ళాలి. ధన్యవాదాలు. మళ్ళీ కలుసుకుందాం. శంకర నింద నిర్మూలన అనే ఈ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఇది ఖండిస్తూనే ఉంటామని చెప్తూ, శారదే పాయమాం శంకర రక్షమాం, శారదే పాయమాం శంకర రక్షమాం. ఇదే ఘాటు హెచ్చరికగా ఈ వేదికగా అందరికీ తెలియజేస్తున్నాం. శంకర నింద నిర్మూలన, శంకర నిందను సహించేది లేదు. శంకర నిందన మనం ఎప్పుడు సహించము. శంకర నింద నిర్మూలన కొరకై అందరం పాటుపడతాము. ఈ వైష్ణవులు కాదు, ఈ శ్రీ వైష్ణవులు కాదు, ఎవరైనా కానీ మీ ప్రచార తత్వాలు చేసుకోండి, మీ సిద్ధాంతాలని ప్రచారం చేసుకోండి. కానీ దయచేసి అద్వైతం జోలికి, శంకరుల జోలికి ముఖ్యంగా రాకండి అని తెలుపుతూ, శంకర నింద నిర్మూలన అనే ఈ టీము ఎప్పుడు ఒకటిగా ఉండు శంకర తత్వాన్ని ప్రచారం చేయడమే కాకుండా, శంకరులను ఏమైనా అంటే మాత్రం ఒక్కొక్కరు శంకర కింకరులుగా ముందుకు వస్తారు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ శారదా రక్షతు, శంకరో జయతు శారదా రక్షతు. శంకర ఈ తత్వాన్ని ప్రచారం చేయడానికి మాకు గురువులు పెద్దలు ఎలాగున్నారు, ఎట్లాగో జగద్గురువులు అక్కడ కూర్చొని మాకు గైడ్ చేస్తూనే ఉంటారు అనుకుంటే వాళ్ళ తత్వమే చాలు. వారు ఒక్క మాట్లాడితే అదే మాకు రామబాణం లెక్క ఉంటుందని చెప్తూ, మిగతా విషయాల్లో కూడా మేము ఎవరికి తగ్గము. మీరు అవాచ్యము చండాలం మాట్లాడితే అది మేము తీసుకోము, కానీ మా నుంచి మాత్రం మీకు జ్ఞానమే లభిస్తుంది అని తెలుపుతూ,
శంకర నిందా నిర్మూలన తరఫున మీకు అందరికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ శారదే పాహిమాం శంకర రక్షణ రక్షమాం. ధన్యోస్మి. ధన్యోస్మి.